ఈ 6 మంది గురించి కొంచెం చెప్తాను. వీళ్ళు ఎవరంటే వీళ్ళకు బక్సింగ్ గారు ఒక పేరు పెట్టాడు. వీళ్ళ పేరు ఏం పేరు అంటే చోజన్ బ్రదర్స్. చెప్పండి. చోజన్ బ్రదర్స్ అంటే ఏర్పరచబడిన సహోదరులు. వీళ్ళకి బక్సింగ్ గారు ఒక పేరు పెట్టాడు. ఏం పేరు అంటే గవర్నింగ్ బాడీ అని. ఏంటి గవర్నింగ్ బాడీ అంటే ఒకవేళ సడన్గా నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతే ఈ సహవాసాన్ని తర్వాత కంటిన్యూ చేయాల్సిన బాధ్యత వీరికి ఉంది అని చెప్పి వీరి 6 మంది మీద బక్సింగ్ గారు చేతులుంచి ప్రార్థన చేసి 6 మందికి విత్ లెటర్తో సహా రైట్స్ ఇచ్చాడు. విత్ లెటర్తో రైట్స్ ఇచ్చాడు. ఆ పేపర్ నా దగ్గర ఉంది, ఆన్లైన్లో ఉంది. అదనమాట మీకు గుర్తు. అది సరే అది ఆన్లైన్. ఆ 6 మంది బక్సింగ్ గారు వీళ్ళకున్న అధికారాలు, వీళ్ళకున్నటువంటి ఆత్మీయ పరిస్థితిని బట్టి 6 మందికి కొన్ని అధికారాలు ఇచ్చి గవర్నింగ్ బాడీ అని చెప్పి వాళ్ళని బక్సింగ్ గారు రిజిస్టర్ చేశాడు. ఏం చేశాడు? రిజిస్టర్. అయితే బక్సింగ్ గారు ఈ 6 మందిని ఎంతో నమ్మినాడు. ఎంత నమ్మాడంటే ఇంకా ప్రాణం ఆయనకు. అయితే విచిత్రం ఏం జరిగిందంటే వీరిలో 2 బ్రదర్స్ బక్సింగ్ గారు బాగుండగానే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఇంకా అర్థమైందో లేదో, 6 మందిలో 2 బక్సింగ్ గారు బాగా నడుస్తూ ఉండగానే ఈ 2 దేవుని దగ్గరికి. వాళ్ళిద్దరు ఎవరంటే బ్రదర్ జోసెఫ్ అమృతరాజు, బ్రదర్ సిఈ డాసన్. ఏం వాళ్ళ పేర్లు? జోసెఫ్ అమృతరాజు, బ్రదర్ సిఈ డాసన్. ఈ సిఈ డాసన్ అని ఆయన మెడ్రాస్ హెబ్రోన్ వచ్చింది 1950, 1950. ఈ మెడ్రాస్ జోషామ వచ్చింది 1940. 1940s మనిషి ఎవరు? సిఈ డాసన్. నేను అనుకుంటాను బక్సింగ్ గారు సేమ్ వయసే ఉండొచ్చు, సేమ్ ఏజే, ఒక 2-3 years డిస్టెన్స్ ఉండొచ్చు. ఈ సిఈ డాసన్ ఓ రోజు అది 1984. ఎప్పుడు? 1900 కరెక్ట్ యాక్యురేట్ చెప్పవచ్చు, 1 year అటు ఇటు ఉండొచ్చు. సండే ఆ రోజు బక్సింగ్ గారు ఎట్లాంటి వాడంటే ఆదివారము 9:30కి ఎబ్రోన్ ఆరాధన అంటే వారు ఈ 6 మంది బ్రదర్స్ అంటే కొందరు ఒక తర్వాత చెప్తాం మిగతా విషయం. ఈ వారిలో 2 మాత్రము ఒక వ్యక్తి ఎప్పుడు ఎబ్రోన్లో ఉండాలి. ఒక వ్యక్తి ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. ఈ నార్త్ ఇండియా అంతటిని బ్రదర్ లాజరస్ సేన్ గారికి ఇచ్చాడు. ఎవరికి? లాజరస్ సేన్ గారికి. నార్త్ ఇండియా అంతటిని. ఈ సౌత్ ఇండియా కింద అంటే తమిళనాడు, కేరళ వచ్చి కే ఫిలిప్ గారికి ఇచ్చాడు. ఎవరికి? కే ఫిలిప్కి. ఆంధ్రాలో ఈ పైన కోస్టల్ ఏరియాను బ్రదర్ మార్టిన్కి ఇచ్చాడు. ఎవరికి? బ్రదర్ విశ్వనాథన్ మార్టిన్ గారికి. అటు మార్టిన్, అటు లాజరస్ సేన్, ఇటు ఫిలిప్ గారు. ఇంకా కోషి గారు వచ్చి ఇంటర్నేషనల్ అమెరికా, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా, యూకే, అక్కడంతా ఆస్ట్రేలియా ఇవన్నీ చూసుకోవాల్సింది ఎవరు? టిఈ కోషి. ఆయనేమో ఇంటర్నేషనల్, ఈయనేమో తమిళనాడు, కేరళ. ఆయన ఎవరు? లాజరస్ సేన్. ఆయన వచ్చి నార్త్ ఇండియా, అహ్మదాబాదు, కాలింపాంగ్. ఈ 2 చూసుకోవాల్సింది లాజరస్ సేన్. ఇక్కడ చూసుకోవాల్సింది ఎవరంటే బ్రదర్ డాసన్. కర్ణాటక చూసుకోవాల్సింది బ్రదర్ జోసెఫ్ అమృతరాజ్. ఎవరు? మీకు అర్థమవుతుందో లేదో. కర్ణాటక ఎవరు? తమిళనాడు, కేరళ ఎవరు? ఫిలిప్ గారు. గుజరాత్, కాలింపాంగ్ ఎవరు? బ్రదర్ లాజరస్ సేన్. కోస్టల్ ఏరియా ఎవరు? బ్రదర్ మార్టిన్. ఈ తెలుగు రాష్ట్రాలన్నింటిలో మాత్రం డాసన్ గారు కొంతమంది జత పనివారు. వాళ్ళలో సీనియర్ ఎవరంటే సిఈ డాసన్. డాసన్ బ్రదర్ని బ్రదర్ బక్సింగ్ గారు ఎంతో నమ్మినాడు. నమ్మితే ఆ రోజు ఆదివారం 9:30 కంటే వాళ్ళు 9కి వచ్చేలా. ఇప్పటిలా కాదు. ఆ కాలం సహోదరులు అంటే 9:30కి ఆరాధన అంటే 9 కల్లా వాళ్ళు తయారై వచ్చి ప్రార్థనలో అప్పుడు బక్సింగ్ గారు గదికి పక్కనే ఒక పెద్ద గది ఉంటుంది. ఆ గదిలో వచ్చి 6 మంది వచ్చి అదే ఈ మెయిన్ బ్రదర్స్ వచ్చే లోకల్ ఎల్డర్స్ సిఈ డాసన్ వచ్చి వాళ్ళు ప్రార్థనలో ఉండాలి. ప్రార్థనలో బక్సింగ్ గారు వస్తారు. బక్సింగ్ గారు వచ్చినాక బక్సింగ్ గారు అడుగుతారన్నమాట, మీకేమన్నా ఈరోజు ముందుగానే ఒక వారం ముందే లేక సోమవారమో మంగళవారమో చెప్పడు మెసేజ్. ఈరోజు 3 మెసేజ్లు కదా, లేక 4 మెసేజ్లు, సాయంత్రం మెసేజ్ కలిసి 4. ఈ 4 మెసేజ్లలో ఈ వచ్చిన 6 మంది బ్రదర్స్ అంటే లోకల్ ఎల్డర్స్ 5 మంది, సిఈ డాసన్ లోకల్ గాడ్ సర్వెంట్. ఎవరైనా హెబ్రోన్ గాడ్ సర్వెంట్ ఎవరు? సిఈ డాసన్. ఈ డాసన్ బ్రదర్కి ఆయన అడిగేవాడు అందరినీ, మీకేమన్నా మెసేజ్ ఉందా? అప్పుడు ఒక బ్రదర్ అనేవాడట, ఐ కెన్ టేక్ దట్ వర్షిప్ మెసేజ్. ఓకే. ఇంకొక బ్రదర్ అడిగేవాడ, మీకేమన్నా మెసేజ్ ఉందా? ఉండేది 3, ఉన్నది 7 మంది. బక్సింగ్ గారితో పోల్చుకుంటే బక్సింగ్ గారు ఉన్నారు కదా, ఆయనకు ఒక మెసేజ్ తప్పకుండా. అప్పుడు ఇక మిగిలింది ఎన్ని? 2. ఆ 2 మెసేజ్లకి ఉన్నదేమో 7 మంది. అందరూ దిగ్గజాలే, అష్ట దిగ్గజాలలాగా. వాళ్ళలో మరి ఎవరు మెసేజ్ చెప్పాలా? ఒకరు అనేవారంట,
వీళ్ళని బట్టి ఆ బ్రదర్ అనమాట ఐ హావ్ నో మెసేజ్. ఏం చెప్పేవాళ్ళు? నాకు మెసేజ్ లేదు. ఇంకో బ్రదర్ నాకు మెసేజ్ లేదు. మిగతా 5 మంది నాకేం లేదు, మెసేజ్ లేదు, మెసేజ్ లేదు. అంటే డాసన్ బ్రదర్ అయితే నాకు వర్షిప్ ఉందన్నాడు. వర్షిప్ ఆయన చాలా ఎక్సలెంట్ చెప్పేవాడంట. పరమగీతం చెప్పాలంటే డాసన్ చెప్పాలంట. ఇప్పుడు డాసన్ గారు వర్షిప్ మెసేజ్, అందరూ ఓకే, మిగతా టేబుల్ మెసేజ్ పలానా ఇంకో బ్రదర్, ఫైనల్ మెసేజ్ ఆ భక్త్ సింగ్ గారు. అయితే అట్లా భక్త్ సింగ్ గారు టీ తాగుతారంట. వాళ్ళు 9:30కి ముందే టీ తాగేస్తారు. తాగేసేసి అందరు నడిచేసి హెబ్రోన్ పక్కనే కదా, అప్పుడు ఎర్మోన్ లేదు, హెబ్రోన్లోకి వెళ్ళిపో 1 minute జర్నీ. ఇంకా వెళ్ళక ముందు చివరిలో ఏంటంటే డాసన్ బ్రదరు ఒక 2 నిమిషాలు ఆఫీసులోకి వస్తాడంట. రెగ్యులర్గా ఆఫీసులో వచ్చి ఒక 2 నిమిషాలు అట్లా కూర్చొని తర్వాత పులిపిటికి వెళ్ళిపోతాడు. వచ్చాడు అట్లా కూర్చున్నాడంట. అట్లే తల ఒరిగి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎవరు? బ్రదర్ డాసన్ వెళ్ళిపోయాడు. బ్రదర్ ఆయన లేట్లేదు, అందరు జనాలు వస్తున్నారు ఆరాధనకు. భక్త్ సింగ్ గారు ఉన్నారు కాంపౌండ్లో. ఎవరు చెప్పారు? డాసన్ గారు దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. అప్పుడు ఇంకేం మాట్లాడుతూ సేవకుడు ఆదివారము మందిరంలో మెసేజ్ ఇవ్వడానికి ముందు 10 నిమిషాలు, పులిపిటికి వెళ్ళడానికి ఒక 10 minutes ముందు చైర్లోకి వచ్చి కూర్చొని దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. అలా డాసన్ గారు వెళ్ళిపోయారు. ఇంకా డాసన్ గారి ప్లేస్ను ఏమనుకోకండి, ఈ దినం వరకు ఫిల్ చేయగలిగిన మనుషుడు హెబ్రోన్కి దొరకలే. మీకు అర్థమైందో లేదు? మీకు అర్థమైందండి? 84 నుంచి ఈ దినం వరకు హెబ్రోన్కున్న ల్యాక్నెస్, ఇంగ్లీషులో అనొచ్చు, తెలుగులో చెప్పొద్దాన్ని, లేమి ఏమిటి? హెబ్రోన్కున్న లేమంటే హెబ్రోన్కి ఎవరు లేరు? ఎవరు లేరు? సరైన ఉన్నారు. కే అగస్టిన్ గారు, కురియన్ గారు, మధ్యలో కొంతమంది వచ్చిపోయారు. కానీ ఆ భక్త్ సింగ్ గారు ఉద్దేశించినంత లెవెల్లోకి వీళ్ళు కాదు, వీళ్ళ ఆ పొజిషన్ కాదు. కానీ వచ్చినారు. కానీ సరే వాళ్ళ గురించి మనం క్రిటిసైజ్ చేసేందుకు వచ్చి రాలేదు. ఆ గ్లోరీ తేలేకపోయారు. ఆ గ్లోరీకి వీళ్ళు ఆ పాసిబిలిటీ లేదు వీళ్ళ దగ్గర. అంత అభిషేకం కావాలా? ఏం కావాలా? అంతటి అభిషేకం కావాలా? ఇప్పుడు డాసన్ గారు వచ్చారు, డాసన్ గారు వెళ్ళిపోయారు. భక్త్ సింగ్ గారు అన్నాడంట, నో మ్యాన్, లైక్ దట్ మ్యాన్ ఐ కాంట్ ఫైండ్ ఇట్ అంట. ఎప్పుడు భక్త్ సింగ్ గారు ఏడ్చేవాడు కాదంట. డాసన్ గారి ఎప్పుడు భక్త్ సింగ్ గారు ఏడవంగా ఎవరు చూడలేదంట. అంటే మనుషులు చనిపోతే డాసన్ గారి సమాధికి భక్త్ సింగ్ గారు ఏడ్చాడంట. చాలాసేపు కూర్చొని ఇట్లే ఆలోచిస్తాడంట. చాలాసేపు ఏడ్చాడంట. ఎందుకు ఏడుపంటే డాసన్ చనిపోయినందుకు ఏడవలేదంట. హెబ్రోన్కి చెప్పండి, హెబ్రోన్కి గాడ్ సర్వెంట్ లేడే. నేను ఎక్కడి నుంచి తెచ్చేది? హెబ్రోన్కి కావాల్సిన గాడ్ సర్వెంట్ నేను ఎక్కడి నుంచి తెచ్చేది? మార్కెట్లో దొరుకుతారా అని చెప్పి భక్త్ సింగ్ గారు చాలాసేపు బాధపడి ఏడ్చాడంట. ఆయన ప్లేస్కి రీప్లేస్గా భక్త్ సింగ్ గారు ఎవరిని పెట్టలేదు. ఇన్ఛార్జ్ ఇచ్చాడు. ఎవరికి? కేఎన్ అగస్టిన్కి ఇచ్చాడు. కానీ ఇన్ఛార్జ్, హెబ్రోన్ ఇన్ఛార్జ్ వచ్చి కేఎన్ అగస్టిన్. ఇంకా ఆయన తర్వాత 86 నుంచి 2000 మార్చి వరకు అగస్టిన్ గారు. 86 నుంచి చెప్పాలి, 86, 84, 85, 86, 85 నుంచి 2000 వరకు మార్చ్. ఆయన మార్చిలో దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. నేను అప్పుడు హెబ్రోన్లోనే ఉన్నాను. ఆయన అగస్టిన్ గారు హెబ్రోన్కి వెళ్ళేదాకా ఆ 16-15 సంవత్సరాలు ఆయన వరకు ఆయన చేయగలిగాడు. ఆయన తక్కువ అంచనా వేయడానికి ఆయన ఎట్లాంటి వాడంటే, మీరు నమ్మండి, నిజం చెప్తున్న మాట. ఆదివారం ఆయన నిన్నంత కాలం ఆయన హెబ్రోన్ నేను చూశాను. ఆదివారం ఆరంభ ప్రార్థనకు అరగంట చేసేవాడు. ఏం చేసేవాడు? 20 minutes పైన, 20 minutes తక్కువగా, 25 నిమిషాలకు పైన, 30 నిమిషాల మధ్యలో. ఏ రోజు అరగంట తక్కువ స్టార్టింగ్ ప్రేయర్ ఎప్పుడు చేయలేను. అంటే ఆ దినాల్లో వాళ్ళు ఎలా చేస్తారంటే ఆరంభ ప్రార్థన ఎంతసేపు చెప్పాలా, అదే ఒక మెసేజ్ అవుతుంది. ఆయన 16 ఏళ్ళు అగస్టిన్ గారు దేవుని దగ్గర సేవ చేసి ఆయన దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు రెండో వ్యక్తిని భక్త్ సింగ్ గారు నమ్మాడు. ఎవరిని అంటే బ్రదరు జోసెఫ్ అమృతరాజు. ఎవరిని? జోసెఫ్. ఈయన సెకండ్ జనరేషన్. ముందే చెప్పాను. ఈ డాసన్ గారు ఎవరు? 1940 to 50 మధ్యలోని మనిషి, జోషామా. ఈ అమృతరాజు ఎవరంటే 1960s. ఎవరు? 1960s అంటే బహుశా 1957 ఆ దినాలు, లేక 62 ఆ మధ్య దినాల్లో ప్రభులోకి వచ్చింటే నేను అనుకుంటున్నాను. ఆ మనిషి అన్నమాట. ఈయన షిప్ ఇంజనీర్. ఎవరు? జోసెఫ్ అమృతరాజు గారు. చాలా అద్భుతమైన వ్యక్తి ఆయన. నెక్స్ట్ సెకండ్ భక్త్ సింగ్ అంటే ఆయన పేరు చెప్పండి. అందరికీ ఈ పేరు లేదు.
హెబ్రోన్ ఫెలోషిప్లో టోటల్ టాప్ టు బాటము ఎవరికి రాని పేరు ఎవరిదంటే సెకండ్, ఇప్పుడు మనము బిహెచ్ఎల్ బెతస్తా ఏమంటారు తెలుసా? రెండవ హెబ్రోన్ అంటారు. ఏమంటారు దీనికి? హెబ్రోన్లో పేరు ఏంటంటే సెకండ్ హెబ్రోన్ అంటారు. దేన్ని? బిహెచ్ఎల్ బెతస్తా. నేను హెబ్రోన్లో ఉన్నప్పుడు మాట ఇది, ఇప్పుడు మాట కాదు. నేను హెబ్రోన్లో ఉన్నప్పుడు ఆ బిహెచ్ఎల్ అది సెకండ్ హెబ్రోన్ అండి అనేవాళ్ళు. అలాంటి బక్సింగ్ గారి తర్వాత సెకండ్ బక్సింగ్ ఎవరు? బ్రదర్ జోసెఫ్ అమృతరాజ్. ఆయన ఆ లెవెల్లో ఉండేవారంట. ఆయన చాలా టాప్ ఇంగ్లీష్ అంట. బక్సింగ్ గారు ఆయన సమానం కాదు, కానీ అంత మంచి ఇంగ్లీష్లో వాక్యం చెప్పాడు. బక్సింగ్ గారు ఒకసారి ఈ దేవుని సంపూర్ణత అనే పుస్తకం ఎవరైనా చదువులు చేయొద్దండి. అంటే బక్సింగ్ గారు రాసిన దేవుని సంపూర్ణత కాదు, అమృతరాజు రాసిన దేవుని సంపూర్ణత. బక్సింగ్ గారు రాసింది దేవుని సంపూర్ణత ఉంది, అమృతరాజు గారు రాసింది కూడా దేవుని సంపూర్ణత. మీ హెబ్రోన్లో మేము ఉన్నప్పుడు దొరికేది, ఇప్పుడు ఉందో లేదో తెలియదు. అది ప్రజెంట్ ఇప్పుడు అది నా దగ్గర కూడా లేదు. ఎవరు అడిగితే ఇచ్చాను, పోయిందట్టు పోయింది. అది ఆ పుస్తకం వాల్యూ ఇప్పుడు తెలుస్తుంది నాకు. ఆయన ఒకే ఒక బుక్ రాశాడు. ఆ బుక్ ఆయన రాలే, కానీ కాన్వికేషన్లో బక్సింగ్ గారికి ఇచ్చిన థీమ్ ఏంటంటే దేవుని సంపూర్ణ. దాని మీద ఈ ఇస్రాయేలీలు ఐగుప్తు నుంచి కనాను వరకు వెళ్ళే ఆ మార్గం గురించి, ఆ మజిలీల గురించి రాశాడు. ఎంత అద్భుతంగా రాశాడంటే ఒక చిన్న దాన్ని రాసిన ఒక చిన్న తలంపు చెప్తా. ఆ బుక్లో నేను చదివింది. వాళ్ళు అనుకున్నారంట ఇజ్రాయేలీలు ఆ 40 ఏళ్ళ అరణ్య యాత్రలో ఇస్రాయేల్ అనుకున్నారంట. ఏమనుకున్నారంటే అందరు చెప్పండి, దేవుని మేఘస్తంభము మా దగ్గరే ఉంది. చెప్పండి. అగ్నిస్తంభము మాతోనే ఉంది, మన్నా తింటూనే ఉన్నాం, దేవుడు మా పక్షం యుద్ధాలు కూడా చేస్తున్నాడు, మాకు మోషే ఉన్నాడు, మాకు అన్నీ ఉన్నాయి, యాజకత్వం ఉంది, పరిచర్య ఉంది, అన్నీ ఉన్నాయి అనుకుంటూనే దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారంట. దేవునికి ఆయన ఒక మాట రాశాడు ఆ పుస్తకంలో, ఆశీర్వాదములు చాలా ప్రమాదకరము అని రాశాడు. ఏం రాశాడు? ఆశీర్వాదాలు. ఎందుకంటే చాలాసార్లు మనము ఆశీర్వాదాలు అంటే భలే పరిగెత్తాం. క్రైస్తవుడు కోరుకోవాల్సిందంట శ్రమల వెంబడి శ్రమలను రాశాడు. శ్రమల వెంబడి. ఎవరైనా సరే మాకు ఆశీర్వాదం కావాలని అడిగితే మీరు చెప్పాలి, ఇది కరెక్ట్ ప్రార్థన కాదు. మీరు ఒక విశ్వాసం ఏం కోరుకోవాలంటే శ్రమల వెంబడి శ్రమ. అప్పుడు మనము దేవుని సంపూర్ణతలోకి వెళ్తామంట అని ఆ పుస్తకంలో ఆయన రాశాడు. ఆయన అద్భుతమైన బక్సింగ్ గారు ఆయన ఉంటే ధైర్యంగా ఉండేవాడంట. ఇప్పుడు మనకు అభిషేకం అని ఉంటే మనకి ఎంత ధైర్యం ఉన్నది? అభిషేకం అని ఉన్నంత కాలం మనకేం అభిషేకం అని ఉన్నాడని ఎంత ఏ కష్టం వచ్చినా అభిషేకం మనం ఫోన్ చేసుకునేది, మనం అంత ధైర్యం ఉండేది మనకు. ఇప్పుడు బక్సింగ్ గారికి ఉన్న ధైర్యం ఏంటంటే మనకేమి ఎవరున్నారు? అమృతరాజు ఉన్నాడు అని ఆయన విషయం అంత సంతోషంగా ఉండేది. ఆయన 3 పిల్లలు. అయితే ఆయన ఒక చిన్న మిస్టేక్ చేశాడు. ఇది ఆన్లైన్లో వెళ్తుంది, ఏం పర్లేదు, ఆయన దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు కాబట్టి. బక్సింగ్ గారు ఆయన విషయంలో చాలా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి హెబ్రోన్లో ఒక సిస్టర్ని పెళ్లి చేసుకొని చెప్పాడంట. చెప్పాలా? హెబ్రోన్ సిస్టర్ని, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోమని. ఈయన అన్నాడంట, లేదు బ్రదర్, వేరొక అమ్మాయిని చేసుకో. ఆ అమ్మాయిని ఈయన ఫిక్స్ చేసుకున్నాడు. ఈ అమ్మాయిని ఈయన ఫిక్స్ చేసుకున్నాడు. బక్సింగ్ గారు చోజన్ చేసిన అమ్మాయి, బక్సింగ్ గారు చోజన్ చేసిన ఈ రోజు వరకు ఇంకా బ్రతికే ఉంది, హెబ్రోన్లో ఉంది. ఆయన చోజన్ చేసుకున్న అమ్మాయి, సరే మన అమ్మ గురించి ఆమె కూడా దేవుని సేవకురాలే. ఈయన చోజన్ చేస్తున్నాడు. పెళ్ళి అయిపోయింది, 3 పిల్లలు, బాగున్నాడు. బక్సింగ్ గారు ఓకే, ఇట్స్ ఆల్ రైట్, గాడ్స్ విల్ అని చెప్పేసి ఆయన కొనసాగుతున్నారు. అయితే ఏం జరిగిందంటే ఈయనకు అట్ ద ఏజ్ ఆఫ్ 45-47లోనే 50 దాటక ముందే బోన్ క్యాన్సర్ వచ్చింది. ఎవరికి? జోసెఫ్ అమృతరాజ్. ఆయన 1984లో బక్సింగ్ గారి కంటే ముందే ఆయన ఆరోగ్యంగా ఉండగానే ఆయన చనిపోయాడు. 2 చనిపోయారు. ఇంకా మిగిలింది ఎంతమంది? 4. 4లో కోషి బ్రదర్ ఎక్కడుంటాడు? అమెరికా. లాజరస్ అనే బ్రదర్ ఎక్కడుంటాడు? గుజరాత్. ఇంకా ఎవరు? మార్టిన్ గారేమో వైజాగ్. ఆయన ఆ ప్రాంతం అంతటిని గొప్ప సేవ చేశాడు ఆయన. ఎందుకంటే ఆయన దినాల్లో ఉన్న క్రమాలు చెప్తే మీరు భయపడిపోతారు. ఆయన క్రమాలు ఒకటి చెప్తాను. మార్టిన్ గారి క్రమం 9:30కి ఆరాధన అంటే 3వ పాట అయిపోతాను మందిరాల గేట్లకు తాళాలేసేస్తారు. మీకు అర్థమైందో లేదు? 9:30కి ఆరాధన స్టార్టు, 3వ పాటకి గేట్లు ఏమవుతాయి? త్వరగా చెప్పాలా?
గేట్లు ఈ గేటుకి వేసి అన్ని గేట్లు వేసేస్తారట. మూడో పాటలో వచ్చిన వాళ్ళే మందిరం, మూడో పాట తర్వాత వచ్చిన వాళ్ళు మందిరము. రేపు ఆదివారం మనం వేస్తే బలం ఉంటుంది. మూడో పాట చివరి చరణం వరకు ఉన్న వాళ్ళకి తాళాలు వేసేసినామంటే అది నిజమైన బెతస్తా. మీరు పరీక్షించుకోండి. మార్టిన్ గారి స్టాండర్డ్స్ ఏంటివంటే అది మార్టిన్ గారు. ఇప్పటికీ ఆయన కొడుకున్నాడు, బ్రదర్ డేవిడ్ మార్టిన్, విజయనగరంలో సేవ చేస్తాడు. ఆయన దగ్గర నన్ను పరిచయం పిలిస్తే వెళ్ళాను. ఇప్పటికీ వాళ్ళు అదే ఫాలో అవుతున్నారట. మీరు ఎవరైనా విజయనగరం వెళ్తే ఆ డేవిడ్ మార్టిన్ చర్చికి వెళ్ళండి. అక్కడ మీరు ఆ మందిరము మార్టిన్ గారి దినాల్లో ఉన్న అదే క్రమము మీరు ఆ మందిరంలో చూస్తారు. మార్టిన్ గారు, ఈయన గురించి 2 మాటలు చెప్తాను. ఈయన ఎవరంటే, ఈయన పూర్తిగా నేను చెప్పలేను కానీ సమయం లేదు. ఈయన ఫుల్ నేమ్ వచ్చి విశ్వనాథన్. ఆయన పేరు ఏం పేరు? మరి ఫుల్ నేమ్ ప్రభులోకి వచ్చేది ఆయన అట్ ద ఏజ్ ఆఫ్ 13 years, 13 ఏళ్ల వయసులో రక్షణ పొందాడు. ఎన్ని ఏళ్ళ వయసులో? 13 ఏళ్ళ. ఆ వయసులోనే నేను విన్నది, నేను చూడలేదు, నిక్కర్ వేసుకొని, అప్పుడు నిక్కరేనంటే ఎక్కువ మంది నిక్కర్లు వేసుకొని వచ్చేవారంట మందిరానికి. నిక్కర్ వేసుకొని మందిరానికి వచ్చి మందిరంలో ఉండిపోయాడు. భక్సింగ్ గారు ఆయన్ని చాలా భక్సింగ్ గారికి ఇష్టమైన వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఎవరంటే బ్రదర్ మార్టిన్. ఆయన రాసినవే మన సియోను గీతాల్లో ఉన్న దగ్గర ఒక 50 పాటలు ఉంటాయి. ఎన్ని పాటలు ఉంటాయి? 50 పాటలు ఆయన రాసినవే. అవన్నీ ఇప్పుడు చెప్పలేను నేను. సియోను పురమా తెలుసు కదా, సియోను పురమా సర్వోన్నతుని శృంగారపురం సియోను పురమా. అట్లా మార్టిన్ గారు రాసిన పాటలన్నీ కూడా ఒక లిస్ట్ ఉంది. వీలైతే ఎప్పుడైనా ఒకసారి చెప్తాం. ఇప్పుడు ఒక 5 నిమిషాలు చెప్పేచ్చు ఆ పాటలు. నేను కనుక్కుంటా, మొత్తం అన్నీ ఉన్నాయి కానీ ఇప్పుడు వద్దు, టైం లేదు. ఆ పాటలు ఆయన తెలుగు రాదు, చెప్పండి, తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు. 13 ఏళ్ల వయసులో జవాషమ్మకు వచ్చాడు, తెలుగు నేర్చుకున్నాడు, ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. ఇంగ్లీష్లో మెసేజ్ నేను ఆయన ఇంగ్లీష్లో చెప్పంగా మెసేజ్లు నేను చాలా విన్నాను. ఎందుకంటే హెబ్రోన్లో ఆయన అప్పుడప్పుడు వచ్చేవాడు. వచ్చినప్పుడు ఆయనకి ఇచ్చేవాళ్ళు మెసేజ్. సేవకుల కొడుకుకి ఆయన వచ్చేవాడు. ఆయన వచ్చిందంటే ఆయనకే మెసేజ్, మార్టిన్ గారే మెసేజ్ చెప్పేవాడు. ఆయన చెప్పిన మెసేజ్లు ఇప్పుడు గుర్తున్నాయి. ఆయన చిన్న చిన్న సాక్ష్యం చెప్తాం. మార్టిన్ గారు ఆయన భక్సింగ్ గారు ఆయన ప్రార్థన చేసి ఓ సంఘాన్ని పంపించాడంట. పంపిస్తానే ఆయన హౌస్ విజిటింగ్ వచ్చాడంట. వస్తాను ఈయన ఈ బ్రదర్ ఏమన్నా అంటే, బ్రదర్ నీకు తెలుస్తానంట. ఏం బ్రదర్ అంటే, జాగ్రత్త ఆడు గుంటనక్కున్నాడు వాడు నమ్మేవన్నాడంట. ఎవరిని? ఒక బ్రదర్ గురించి ఈయన చెప్పాడంట. ఈయన రాసుకుంటాడంట. చేస్తారదా మెసేజ్ మొత్తం అన్ని చెప్తాడా, ఏదో రాసుకున్నాడు, ఏదో రాసుకుంటాను అనుకున్నాడు. అంత అయిపోయినాక బ్రదర్ సంతకం పెట్టు బ్రదర్ అని అంట. ఎవరిని? ఈ బ్రదర్ని. సంతకం పెట్టంటే ఆయన సంతకం పెట్టమంటావు, ఏదో నీ క్షేమం కోరి, ఏంది నీ క్షేమం కోరి చెప్పినాను బ్రదర్, సంతకం పెట్టమంటావు? అవసరం లేదు బ్రదర్, లేచి వెళ్ళిపోయాడు. ఇంకో ఇంటికి పోయాడ. ఇది తెలియదు ఆయనకు. ఆయన అన్ని చెప్పుకుంటా అన్ని మార్టిన్ గారు నెమ్మదిగా ఓపిగ్గా అన్ని రాసుకున్నాడు. రాసుకున్న తర్వాత ఆ బ్రదర్ అడిగాడంట, ఏమని? ఆయన వండుకొని ఇట్లా సంతకాలకి ఇంతకాలం మా వల్లగా. మీరు నమ్మండి, ఎవరైతే ముఖ్యమైన బ్రదర్స్ వెళ్ళాడో వాళ్ళందరూ చెప్పినాడు, అందరు చెప్పారు, రాసుకున్నాడు. సంతకాలు అడగమంటే ఒక్కడు సంతకం చేయలేదంట. అది మొదలుకొని ఆయన అక్కడనే 40 ఏళ్ళు సేవ చేశాడు. ఎక్కడ? విశాఖపట్నంలో 40 ఏళ్ళు చీమ చిటుక్కుమన్నది లేదంట. ఎక్కడ? విశాఖపట్నం షాలేంలో. మీరు నమ్మండి, ఆయన అక్కడే విశాఖపట్నంలో ఉండి అక్కడి నుంచి విజయనగరం, తర్వాత విజయవాడ వరకు, ఎక్కడి నుంచి? విశాఖపట్నం నుంచి విజయవాడ, విజయవాడ నుంచి శ్రీకాకుళం, ఆ మొత్తం బెల్ట్ అంతటిని సేవ చేసింది ఎవరండి? మార్టిన్ గారు. అది మీకు చెప్తే మీకు తరగదు, అది అరగదు. ఆయన గురించి చెప్పడానికి నాకు సమయము సరే. ఆయన అప్పుడు తిరుపతిలో సేవ చేస్తున్నా, ఆయన దేవుని దగ్గరికి వెళ్ళిపోయారంటే, నేను అప్పుడు కొత్తగా ఇంకా మ్యారేజ్ కాలేదు. అప్పుడు నాకు 2002 అనుకుంటా, 2002 or 2003. ఆయన 2003లో ఆయన దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. నేను వెళ్ళాను ఆయన సమాధికి. షాలేం నుంచి సమాధుల తోటి వరకు కూడా జనాలు లైన్లు పడ్డారు. నేను మొన్న చెప్పాను, ఆయన ఒక పెళ్లికి వెళ్ళాడంట. పెళ్లికి వెళ్తే మొన్న ఒకసారి చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. పెళ్లికి వెళ్ళాడంట. పెళ్లికి వెళ్తే పెళ్లి ఆయన రిజిస్టర్డ్. పెళ్లి కొడుకుని అడిగాడంట, దేవుని చిత్తం ఎట్లా అంటే ఆయన 4 చెప్పాడంట వాక్యాలు. ఓకే, ఇది దేవుని చిత్తం రాసుకోండి. అమ్మాయిని అడిగితే అమ్మాయి సిగ్గుపడుతుందంట. మా అమ్మ నాన్న చెప్పారు, చేసుకుంటున్నాను. సరే అమ్మా, మీ అమ్మ నాన్న చెప్పారు, చేసుకో. వాగ్దానం ఏదైనా చెప్పమ్మా అంటే అమ్మాయికి తెలియదు ఇవంతా. వాగ్దానం అంటే ఏం చెప్తా నాకు తెలియదు అనిందంట. అప్పుడు సింపుల్గా ఇట్ ఈస్ నాట్ గాడ్స్ విల్ అనేసి వెళ్ళిపోయినంట.
సూట్ కేసు పట్టుకొని. మీకు అర్థమైందో లేదో, పెళ్లి కూతురు తయారై వచ్చిందండి, ముసుగు కూడా వేసుకొని వచ్చింది. జనాలు వచ్చి కూర్చున్నారు మందిరంలో, వంటలు రెడీ అయినాయి. పెళ్లి కొడుకు ధూమ్ధామ్గా ఉన్నాడు, పెళ్లి ఫోటోలు రెడీ, ఫోటోగ్రాఫర్ వచ్చాడు. పెళ్లి కొడుకు ఇష్టమే, పెళ్లి కూతురికి ఇష్టమే, కానీ పెళ్లి చేసే రిజిస్టర్డ్కి సమాధానం లేదు. ఇది దేవుని చిత్తం కాదని లేచి వెళ్ళిపోయాడు. ఆ పెళ్లి జరగలేదు. 2 years మళ్ళీ పోస్ట్ పోన్ అయింది. ఆ యవనస్తుడు మళ్ళీ దేవుని చిత్తములో అదే మందిరంలో మార్టిన్ గారే పెళ్లి చేశాడు. అమ్మ ఎవరు వేరే ఫెలోషిప్ ఆయన చేసుకుని అటించట్టపోయింది ఆమె. చాలామంది పెండిళ్ళ దగ్గర మీ ఇష్టం నెరవేర్చుకో, అందం కోసం, చదువు కోసం, డబ్బు కోసం, లేకుంటే కులం కోసం, తర్వాత బంధుత్వం కోసం కూడా చేసుకోకూడదు. మా మేనపిల్ల, మా తమ్ముని పిల్ల, అలాగే మా చెల్లె, మా అక్క కూతురు, మా మేనమామ కూతురు మీరు చేసుకొని ఏ విధమైన ఆత్మీయ క్షేమం ఉండదు. మీకు గుడ్డు సున్ను ఉంటుంది. అప్పటికి బాగానే ఉంటుంది, ఒక 4 పిల్లలు కూడా పుడతారు. పరలోక సంబంధమైన ఏ ఆశీర్వాదము ఆ కుటుంబంలో ఉండదు. నేను చూసినవి చెప్తున్నాను, నేను అన్ని చూసి తరచి చెప్తున్నాను. అది గాడ్స్ విల్ ఎలా, ఇది దేవుని చిత్తం ఎలా. కాబట్టి మార్టిన్ గారు ఆ స్టాండర్డ్స్. ఆయన పెళ్లి గురించి 2 మాటలు చెప్తాను. ఆయన పెళ్లి గురించి 1900 అది బ్రిటిష్ అంటే ఇంకా మన సొంతం రాలే. అప్పుడు జవాషామా, అప్పుడు 2 అమ్మాయిలు, వాళ్ళు ఎక్కడ ఏ ఊరో నాకు పూర్తి తెలీదు, 2 ముస్లిం అమ్మాయిలు. ఒక అమ్మాయి పేరు ఖతీజా, ఏం పేరు, ఒక అమ్మాయి పేరు మిరియం. ముస్లిమ్స్ బీబీ మరియం పెట్టుకున్నారు. బీబీ మరియం, ఏం పేరు, ఆమె పేరు బీబీ మరియం ఫాతిమా, ఈమె పేరు వచ్చి ఖతీజా. ఈ 2 ముస్లిం అమ్మాయిలు చాలా సుందరమైన అమ్మాయిలు అండి, చాలా చక్కటి అమ్మాయిలు. వీళ్ళిద్దరు కూడా సినిమా ఫీల్డ్లోకి వద్దామని ఎక్కడి నుంచి, అప్పుడు ఈ సౌత్ ఇండియా అంతా మెడ్రాస్, నార్త్ ఇండియా అంతా బాంబే. ఈ సౌత్ ఇండియాలో సినిమాలో ప్రయత్నించుకుందామని వాళ్ళిద్దరు కష్టపడి మెడ్రాస్కి వచ్చి, అప్పుడు విజయ టాకీస్ అని ఉండేదంట, విజయ పద్మాలయ ఆ యొక్క స్టూడియోస్ మొత్తం అన్ని చోట్ల అడిగారంట, అయ్యా మాకు ఒక వేషమి. చాలా అందంగా ఉన్నారు, తెల్లగా బొమ్మలు, గులాబీ రంగులో ఉన్నారంట. ఎవరు అడిగినా ఉండమ్మా, మాకే సినిమాలు లేవు, నేను ఇది తీసుకొని మేమే సినిమాలు పెట్టాలా, ఉండంటారా. తిరిగి ఎవరు ఒక సినిమాలో వేషం లేదంట. సరే ఇట్లా కాదని చెప్పేసి చచ్చిపోదాం అనుకున్నాను. ఎవరు ఈ ఖతీజా, ఈ బీబీ మరియం, ఫాతిమా బేగం, ఇద్దరు చచ్చిపోదామని నేను విన్నది, ఎబ్రోన్లో విన్నది చెప్తున్నా. ఓ సిస్టర్ చెప్పింది, ఎబ్రోన్ సిస్టర్. వాళ్ళిద్దరు కలిసి ఒక బావి చూస్తున్నారంట. ఏం చూస్తున్నారంట, ఒక బావి చూసుకొని అక్క చెప్తా, చెల్లెలా మనం ఇంకా ఇంటికి పోలేం, మన ముఖం చూపించలేం, ఇట్లా సినిమా దాంట్లో చేర్చుకోరు, మనకి ఏమీ తెలియదు ఈ ఊరిలో, ఇద్దరం చచ్చిపోదాం పదా అని చెప్తే అక్క అనిందంట, సరే అక్క ముందు నువ్వు దూకు. చెల్లి అంటుందంట, అక్క నువ్వేగా తీసుకొచ్చింది సినిమాకని, ముందు నువ్వు దూకు, తర్వాత నేను దూకుతా. చెల్లి అంటుందంటే, అట్లా కాదక్క, పెద్దోళ్ళు ఫస్ట్ అక్క దూకితే తర్వాత చెల్లె దూకుతుంది. అట్లా కాదే చెల్లె, ఫస్ట్ నువ్వు దూకు, తర్వాత నేను దూకుతా. ఇద్దరు దూకట్లా, ఇద్దరు కూర్చొని ఇట్లా పెద్దగా ఏడ్చి బాయికాడు కూర్చొని ఏడుస్తాంటే మన సిస్టర్స్ ఎప్పుడు సిస్టర్ జోషామ్మ సిస్టర్స్ చూసి, మీరు మెడ్రాస్కి వెళ్తే జోషామ్మ అంటారు, జేఎస్ అంటారు, ఏమంటారు జేఎస్ అంటారు. ఆ జేఎస్ సిస్టర్స్ చూసి, వాళ్ళని చూసి ఎట్లా చూశారో మనకు తెలీదు, వాళ్ళిద్దరు చూసి ఏడవద్దండి అని చెప్పి వాళ్ళిద్దరికి అన్నం తినకప్పుడు 2 రోజులేందో, 1 రోజు 3 రోజులేందో, వాళ్ళిద్దరు భుజం మీద చెయ్యేసి వాళ్ళిద్దరిని తీసుకొని జోషామ్మకి వెళ్ళారు. భక్సింగ్ గారి దగ్గర కూర్చోబెడితే భక్సింగ్ వాళ్ళిద్దరిని చూసి, అమ్మాయిలు పాపం చక్కగా ఉన్నారు, బాధపడతాను ఏడుస్తారంట. ఎందుకు వచ్చారమ్మా అంటే ఏడుస్తాడు. భక్సింగ్ వాళ్ళు మీరేం చెప్పొద్దులేనని చెప్పి వాళ్ళ ఓ సిస్టర్ పిలిచి, పెద్ద సిస్టర్కి వీళ్ళకి ఒక రూమ్ ఇవ్వండి, భోజనం పెట్టండి, మంచి బట్టలు ఇవ్వండి అని చెప్పి చేర్చుకొని, సువార్త అంటేనే తెలియదు వాళ్ళకి. చెప్పండి, మనమంటూ పిలుపు ఉందా, నీకు రక్షణ ఉందా, ఏ వాక్యంతో రక్షించబడ్డావు, నువ్వు ఎప్పుడు పిలిచాడు దేవుడు నిన్ను, వాళ్ళు ఆ ప్రశ్నలతోనే చంపబడేస్తాం. సేవకు వచ్చిన వాళ్ళని భక్సిన వాళ్ళిద్దరు చేరదీసి వాళ్ళు భోజనం పెట్టి, వాళ్ళ తర్వాత వాళ్ళిద్దరి పేర్లు మార్చేశాడు. ఒక ఆమె పేరు ఎస్తేర్, ఒక ఆమె పేరు రూత్ అని పెట్టాడు. రూత్ అనే అమ్మాయిని బ్రదర్ మార్టిన్ గారికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఎస్తేర్ అనే అమ్మాయిని జోర్డాన్ ఖాన్, అందరు చెప్పండి,
ఆయన పాకిస్తాన్లో సేవ చేసేవాడు. భక్సింగ్ గారి గురించి విని ఆయన మెడ్రాస్కి వచ్చి భక్సింగ్ గారితో కలుసుకుంటే ఆయనకిచ్చి ఎస్తేర్ని ఇచ్చి పెళ్లి చేశాడు. ఆయన ఆమెను తీసుకొని ఆయన మధ్యప్రదేశ్కి వెళ్ళిపోయాడు. మధ్యప్రదేశ్ బిలాయ్ సారీ జబల్పూర్కి వెళ్ళి జబల్పూర్లో ఆయన సేవ చేస్తుంటే భక్సింగ్ గారు చెప్పారంట, నువ్వు జబల్పూర్లో కాదు, నువ్వు ఇక్కడికి రా అన్నాడు. అప్పుడు జబల్పూర్ నుంచి హైదరాబాద్ ఎబ్రోన్ జవషామాకు వస్తే, అప్పుడు ఎబ్రోన్ లేదు ఇంకా, జవషామాకు వస్తే జవషామాలో భక్సింగ్ గారు ప్రార్థన చేసి క్యాలింగ్ పాంగ్ పంపించాడట. ఎవరిని? జోర్డాన్ ఖాన్, ఎస్తేర్ సిస్టర్. వాళ్ళు అక్కడికి వెళ్ళినాక దివ్యమైన పాటలు రాశారు. స్తుతి ప్రశంస పాడుచు తింతుని త్యామో. ఈ పాట అంటే క్యాలింగ్ పాలింగ్ని ఊపేసిందంట. ఆ దినాల్లో ఎవరి పెండ్లి పేపర్లో ఈ పాట ఉండేదంట, ఎవరి పెండ్లి పేటలో ఈ పాట ఉండేదంట. పెంట కుప్ప నుండి దారి దృఢా నైనా నన్ను రాజుగా చేసేదేవి. ఈ పాట ఆయన రాశాడు. ఇంకో పాట పాడదాం. క్రీస్తు యేసు దయాలు ప్రభు సృష్టికర్తావు నీవే. హల్లెలూయా పాడే. ఈ పాట ఆయన రాసింది. వినుడి సోదరులారా నా యేసు ప్రభు ఇలాకే తెంచెన్ ముక్తిని తెచ్చ. ఈ పాటలు ఆ దినాలు అందరికి నోటెడ్ అంట. బుక్లో చూసి పాడేవాళ్ళు కాదంట ఈ పాటలు, అందరికీ నోటెడ్. ఇలా మీకు చెప్పుకుంటూ పోతే ఆ జోర్డాన్ ఖాన్, సిస్టర్ ఎస్తేర్ అద్భుతమైన సేవ చేశారు క్యాలింపాంగ్లో. ఈరోజు క్యాలింపాంగ్లో 3000 సంఘాలు ఉన్నాయి. దారిని పోయి బాయికాడ చచ్చిపోదాం అనుకున్న వాళ్ళని తెచ్చి సేవకురాలను చేశాడు భక్సింగ్ గారు. అందుకే ఎవ్వరే కానీ మందిరంకి వచ్చిన వాళ్ళని ఎవ్వరిని మనం తృణీకరించకూడదు. ఏ పుట్టలో ఏ పాము ఉంటుంది, ఎవరి దగ్గర ఏ మహత్యం ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి ఆ జోర్డాన్ ఖాను మరి సిస్టర్ ఎస్తేర్ అద్భుతమైన సేవ, రూత్ సిస్టర్ అండ్ మార్టిన్ గారు వీళ్ళు అద్భుతమైన సేవ. సరే, మార్టిన్ గారు అలా సేవ అద్భుతంగా ఆయన చేసుకుంటూ తన సేవను కొనసాగించాడు. ఇంకేమో నేర్చుకున్నాం. సిఈ డాసన్ అండ్ అమృతరాజు గారు అయిపోయారు. నెక్స్ట్ మార్టిన్. నెక్స్ట్ అంటే కే ఫిలిప్. అందరు చెప్పండి. ఫిలిప్ గారిని చూసిన వాళ్ళు చెయ్యొద్దండి. అబ్బో మీరు ధన్యులు. ఫిలిప్ గారు ఆయన కూడా షిప్ ఇంజనీర్. ఏం ఇంజనీర్? ఆయన గురించి ఒక మాట చెప్తా. ఆయన చదువుకునేటప్పుడు బీటెక్, ఆ దినాలు 1940s బీటెక్, మరి అదేంటో మనకు తెలియదు. బాంబేలో ఉండేదంట అప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్. ఇండియా అంతా ఒక్కటే ఉండేదంట, అది బాంబేలో ఉండేదంట. మీకు అర్థమైందండి? సెకండ్ ఇంజనీరింగ్ కాలేజు ఖరగ్పూర్ స్టార్ట్ చేశారు ఇండియాలో. ఫస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎక్కడ? బాంబే. సెకండ్ వచ్చి ఎక్కడ? వెస్ట్ బెంగాల్ ఖరగ్పూర్. అంటే బాంబే అంటే ఎందుకంటే సముద్ర తీరంలోనే ఉంటే అనేక ఆ చదువు చెప్పడానికి పనికొచ్చే వాళ్ళందరూ ఫారిన్ దేశాల నుంచి రావాలి. అప్పుడు ఫ్లైట్లు తక్కువ, షిప్లో వచ్చి ఇక్కడ వీళ్ళు చదువు చెప్తారని ఆ ఉద్దేశంతో బ్రిటిషర్స్ ఇంకా అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెట్టారు. సరే, ఫిలిప్ గారు బొంబాయిలో షిప్ ఇంజనీర్ చేస్తాడు. మన భక్సింగ్ గారు బొంబాయిలో మీటింగ్స్ పెట్టాడంట. ఆ మీటింగ్స్కి ఎవరో ఫిలిప్ గారిని వచ్చి మీటింగ్కి రారాదా అన్నారట. ఈయన అప్పటికే కేరళైట్ క్రిస్టియన్, వీళ్ళని ఏమంటే సిరియన్ క్రిస్టియన్ అంటారు. ఏమంటారు? సిరియన్ క్రిస్టియన్ అంటే తోమా గారి సువార్త చెప్తే రక్షించబడినోళ్ళని చెప్పండి సిరియన్ క్రిస్టియన్స్ అంటారు. మనం వచ్చి ఇప్పుడు నిన్నలాగా మొన్న వచ్చిన వాళ్ళం మనం. ఫిలిప్ గారు వాళ్ళు ఎప్పుడంటే తోమా గారు సువార్త చేస్తే రక్షించబడినోళ్ళు, ఆ క్రైస్తవులు, ఆ వంశావళి. ఫిలిప్ గారి 4 ఫాదర్స్ అంట దగ్గర ఒక 30-40 తరాల నుంచి క్రైస్తవులు అంట. ఫిలిప్ వాళ్ళ ఒకసారి ఫిలిప్ గారు నాకు మాటల్లో చెప్తూ వచ్చాడు. వాళ్ళ ఇంటికి పోయిందంట ఫిలిప్ అంటే పెళ్ళైనాక. పోతే లోపలే 12 రూములు ఉన్నాయంట. లోపలే అప్పట్లో లోపలే
12 రూములు పొడవు. అప్పుడు పూర్వకాలం ఇండ్లు ఎట్లా తెలుసా మీకు? ఒకటే ద్వారం ఉంటుంది తెలుసా? పూర్వకాలం ఇండ్లు ఎట్లుంటాయండి? ముందర ముఖద్వారం వస్తే అదే ద్వారము లాస్ట్ వరకు ఉండేదంట. అట్లా మొత్తం 12 ద్వారాలు ఉన్నాయంట. అంత ధనవంతులు ఫిలిప్ గారు. ఆయన ఎవరో పిలిస్తే, మనం పిలుస్తాం యూత్ రిట్రీట్కి రమ్మంటే వస్తాం. అట్లా ఆయన వచ్చి మీటింగ్లో కూర్చున్నాడు. కూర్చుంటే ప్రభు పట్టుకున్నాడు. ఫిలిప్ గారికి నెమ్మది లేదంట. నువ్వు వెళ్ళి బక్సింగ్ గారిని వెంబడించు, నువ్వు వెళ్ళి. అయితే అప్పటికి ఆయన రేంజ్ అంట, ఆయన రాసిన ఆన్సర్ షీట్స్, బీటెక్లో ఆయన ఇచ్చిన ఆన్సర్ షీట్స్ బ్రిటిష్ వాళ్ళు, అప్పుడు బ్రిటిష్ కాలం, ఈ పేపర్స్ ప్రింటింగా హ్యాండ్ రైటింగా, ప్రింటింగా, మీకు అర్థం కాలే, ప్రింటింగా హ్యాండ్ రైటింగ్. ఇది ఫిలిప్ గారి రైటింగ్ అంతా 4th ABCDలో 1వ రకం, 2వ రకం, 3వ రకం, 4వ రకం ఉంటుంది. 4వ రకం ఎట్లుంటుంది? అన్ని బొమ్మలు ఉంటాయి, ఇంగ్లీష్ అక్షరాలు. ఆ అక్షరాలే రాసేవాడంట. ఎవరు? ఏ లెటర్స్ రాసినా, ఏ ముక్క రాసినా అవే లెటర్స్. ఆ అక్షరాల కోసము ఆ పేపర్స్ బ్రిటిష్ వాళ్ళు చదివి, ఇవి మన పేపర్లు కాదు, ఇది ఎవరో ఇండియన్ రాసింది కాదు ఇది అని చెప్తే, లేదండి ఇండియన్ కేరళైట్ అంట. ఓ కేరళైట్. అప్పుడు ఆ పేపర్స్ని అంత చక్కగా రాసిన ఆన్సర్ షీట్స్ అంతవరకు ఎవరు రాయకపోయేసరికి ఆ పేపర్స్ని ఇంగ్లాండ్కి పంపించారంట. ఇప్పటికీ ఇంగ్లాండ్లో ఉన్న ఆ మ్యూజియంలో ఫిలిప్ గారు రాసిన ఆన్సర్ షీట్స్ అట్లా పెట్టారంట. అలాంటి రైటింగ్ ఎవరికి? అంత చదువరి ధనవంతుడు సిరియన్ క్రిస్టియన్ దేవుడు పట్టుకున్నాడు. పట్టుకొని బక్సింగ్ గారు సహవాసంలోకి వచ్చాడు. మెడ్రాస్ జోవాషామాలో ఆయన ఎప్పుడు లుంగి మీదే ఉండే పాత పంచ తెలుసా అండి? పాతకాలం. ఇప్పుడు డబుల్ పంచ చేస్తారు కొందరు, తెల్లది, దాన్ని ఏమంటారు, గ్లాస్గో పంచ అంటే, గ్లాస్గో అంటారు దాన్ని. ఆ గ్లాస్గో పంచ ఎప్పుడు ఆ పంచతోనే ఉండేవాడు ఫిలిప్ గారు. అంత చదువుకుని కూడా మనం ఏమి లేకుండా టిప్ టాప్ ఉంటాం, ఏమి లేకుండా టిప్ టాప్. ఆయన గ్లాస్గో పంచ కట్టి ఆ పంచతోనే జోవాషామాలో ఆయన ఎప్పుడు కంజర పట్టుకొని ఉండేవాడు. ఎప్పుడు చూసినా ఫిలిప్ గారు ఎక్కడుంటే, చెప్పండి, ఫిలిప్ అంకుల్ ఎక్కడుంటే అక్కడ కంజర్ ఉంటుందంట. అలా కంజర్ పట్టుకొని ఆయన జోవాషామాలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత బక్సింగ్ గారు ఆయనకు అన్ని డ్యూటీలు చేసేవాడంట, అన్ని డ్యూటీలు. ఒకసారి బక్సింగ్ గారు ఆయన డ్యూటీ ఏంటంటే గోధుమ పిండి ఆడించుకు రావాలంట. ఏది? అప్పుడు పిండిమర అంటారు. మీరు ఎప్పుడు పిండి ఆడించుకొచ్చారని మీరు ఎప్పుడన్నా అమ్మలు చెప్తే? ఇప్పుడు కాలం దగ్గరే ఉంటాయి. అప్పుడు ఆ పిండి ఆడించాలంటేనంట మూట నెత్తి మీద పెట్టుకోవాలంట, 25 కేజీల మూట పెట్టుకొని ఒక 2-3 కిలోమీటర్ దూరం తర్వాత పిండి మర ఉంటుందట. ఆడ ఆడించుకొని అది నెత్తి మీద పెట్టుకొని వస్తా ఉంటే ఎవరు అడిగారంట, బ్రదర్ ఫిలిప్, తెలిసిన వాళ్ళు చూశారంట, నువ్వు ఇంజనీర్ కదా, పిండి మూట మోస్తానవి ఏంటంటే ఫర్ లార్డ్స్ సెకండ్ అంట, దేవుని కొరకు. వచ్చినాడు బక్సింగ్ గారు. ఆయన తర్వాత ఆయనకు పెళ్లి చేయాల. ఆయనకేమో 42, అమ్మాయి వయసు 28. ఎంత? అబ్బాయి వయసు ఎంత? 42, అమ్మాయి వయసు ఎంత? 28. అప్పటికి ఆమె చిన్న సాక్ష్యం, ఆమె సాక్ష్యం చెప్తా. ఈ అమ్మాయి ఎవరంటే మచిలీ డిస్టిక్ పేరు నాకు తెలియదు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, చల్లపల్లి తెలుసా అండి? చల్లపల్లి పేరున్నారా? చల్లపల్లి, దాని పక్కన అన్ని వింతైన పేర్లు ఉంటాయి అక్కడ. ఘంటసాల తెలుసా అండి మీకు? ఘంటసాల, ఆ ఊరి పేరు ఘంటసాల, పక్కన తర్వాత చల్లపల్లి, తర్వాత విచిత్రమైన పేరు నాకు నోటికి రావట్లే. అక్కడ ఈమె బ్యాప్టిస్ట్ చర్చిలో చదువుకుంది, మంచి చదువుకుందంట. ఈమెకు డాక్టర్ సిల్వెస్టర్ అని అంటే పెళ్ళైంది. ఎవరికి? ఫిలిప్. ఆమె పేరు సెలెస్టియల్. ఏం పేరు అమ్మాయి పేరు? అమ్మాయి వయసు 19 ఏళ్ళు అంట. 19 ఏళ్ళ వయసులో ఆ బ్యాప్టిస్ట్ కాలేజీలో చదువుతోందంట. చదువుకునే అమ్మాయికి ఒక డాక్టర్ గారికి ఇచ్చి, వాళ్ళ నాన్న చాలా మంచి ధనవంతుడు, ఆమెకి ఇచ్చి, నాన్న ఆ పాపను, ఆ బాబుని కంట, నాన్న చిట్టి మంచి కూర్చో, ఓకే. ఆ అమ్మాయి చదువుతోంది. వాళ్ళ నాన్నగారు సిల్వెస్టర్ అనే అబ్బాయి డాక్టర్ని ఇచ్చి పెళ్లి చేశాడు. పెళ్ళైన తర్వాత ఆమె క్యారింగ్ అయింది. 7th మంత్ 6th మంత్ క్యారింగ్తో ఉందండి. అప్పుడు ఎవరో మంచి ఈ గాలి కాలం, అప్పుడు డాక్టర్లు తక్కువ. అప్పుడు ఇంకొక్కరికి ఆ దినాల్లో బుల్లెట్ ఉందంట, బుల్లెట్ సంథింగ్ స్కూటర్ ఉందంట. ఆ స్కూటర్ మీద మెడిసిన్ ఇచ్చి పరిచయం చేసి వచ్చేవాడు. అయితే ఒకరు మా ఏదో మెడికల్ వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు సంథింగ్ కారణం తెలియదు నాకు, తిరిగి వచ్చేటప్పుడు పెద్ద గాలి అందుకుందంట. త్వరగా పోవచ్చులేని కూడా పోతున్నాడు, పెద్ద చెట్టు ఇరిగి, కొమ్మ ఇరిగి ఆయన మీద పడిందంట. పడ్డమే తల తెగి అవతల పడింది, ఈ చెయ్యి తెగి అవతల పడిపోయింది. మొండెం మాత్రము ఆడుందంట. ఎవరిది? డాక్టర్
సిల్వెస్టర్ స్పాట్ చనిపోయాడు. ఎద్దుల బండి మీద ఆయన బాడీ తీసుకొని ఇంటి ముందర పెట్టారంట. అందరు ఊరంతా చెడు గుమ్మి కొడిచారు. ఈమె లోపల ఉంది. ఎవరు? మిసెస్ సిల్వెస్టర్. ఆమె పేరు సెలెస్టియల్ ఇంట్లో ఉంది. ఆ చర్చిలో ఎవరైనా చనిపోతేనంట గంట కొడతారంట. అంటే చుట్టుపక్కల అందరూ తెలియాలి కనుక ఆ గంట కొడతారని అందరూ వచ్చారంట. ఏమైంది అని వస్తే సిల్వెస్టర్ చనిపోయాడు. అమ్మాయి లోపల ఉంది. ఎవరు వచ్చి అమ్మ బయట జనం ఉన్నారంటే ఏమి జరిగిందని చెప్పి ఆమె అప్పటికి చాలా ఆ ఫిలిప్ అంటే చెప్పాలి సాక్ష్యం. ఆమె పూలు అంటే చాలా ఇష్టం అంట. మల్లె పూలు అంటే ఇన్ని పూలు పెట్టుకుందంట. కాటు కంటే చాలా ఇష్టం అంట. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కాటుకు పెట్టుకుందంట. ఆమె చెప్పింది ఇంత పెద్ద కాటుకు పెట్టుకునేదంట. ఇన్ని పూలు పెట్టుకుందంట. పూలు పెట్టుకొని నిండు గర్భిణి ఆమె బయటికి ఇట్లా వచ్చిందంట. ఎవరో పాప ఏదో గంట కొట్టారంట. ఇట్లా బయటకు వస్తేనే జనమంతా చూస్తే ఎవరప్పా అని చెప్పి అడిగిందంట. అమ్మ ఎవరు? డాక్టర్ గారు అంటమ్మా. డాక్టర్ గారా? ఈ చుట్టుపక్కల డాక్టర్ ఎవరు? ఒక్కడే, ఆయన నా భర్త. ఎవరని చెప్తే పేరు వింటానే ఇట్లా అయిపోయిందంట. షాక్ అయిపోయింది. షాక్ అయ్యి వచ్చి చూస్తే భర్త తల వేరుంది, చెయ్యి తెగిపోయింది, సమాధి అయిపోయింది. అప్పుడు తనతో దేవుడు మాట్లాడంట. చూడు, అంతవరకు రక్షణ లేదంట. ఎవరికి? సెలెస్టియల్ అమ్మకు రక్షణ లేదు. ఆ మాట విని ఆమె ఆ ఇన్సిడెంట్ తర్వాత ఈ విషయం అక్కడి దాకా పోయిందంటే బక్సింగ్ గారు దాకా పోయింది. బక్సింగ్ గారు పరిచయం చేసుకుంటూ చల్లపల్లికి వచ్చాంట. చల్లపల్లికి వస్తే వీళ్ళ ఇంటికి బక్సింగ్ గారు వచ్చారంట. ఈ అమ్మాయిని చూసి కొడుకు అప్పుడు కనింది. కొడుకుని చూసి బక్సింగ్ గారు ప్రార్థన చేశారంట. అమ్మాయి నీ కొరకు నేను ప్రార్థన చేస్తుంటానంట. సరే బ్రదర్ అని. తర్వాత మనం హెబ్రోన్ సహవాసం అక్కడ చిన్న స్టార్ట్ చేస్తే ఆ గుడి ఆ స్థలం వాళ్ళ ఇంట్లోనే, సరే చెప్పడం మర్చిపోయాను, వాళ్ళ ఇండ్లే సేవకి ఇచ్చేశారు. ఇప్పుడు చల్లపల్లిలో ఉన్న మందిరము ఫిలిప్ ఆంటీది. ఆ ఇల్లు మందిరంకి ఇచ్చేస్తే బక్సింగ్ గారు బల్ల పెట్టేశాడు. అక్కడ పరిచయం జరుగుతోంది. అది మొదలుకొని బక్సింగ్ గారు ప్రతిరోజు ప్రార్థన చేశాడు. ఆమె కోసం ప్రార్థన చేశాడు. బక్సింగ్ గారు డిసైడ్ చేసి ఫిలిప్ గారికి అమ్మాయిని డిసైడ్ చేశాడు. చేస్తే ఫిలిప్ అంకుల్ వాళ్ళ బంధువులు చాలా పెద్ద గుంపది, అస్సలు ఒప్పుకోలేదంట. ఎవరు? మనం కేరళైట్ మలయాళియన్స్. ఆ తెలుగు అమ్మాయి అంటే భర్త చనిపోయినామంట, కొడుకున్నాడంట. ఆమె వచ్చి తెచ్చి మాకు కడతారా? ఎవరైనా చేసుకుంటారండి? చేసుకునేకి ఇష్టపడతారా? విడాకులైన ఆమెను కానీ, భర్త చనిపోయిన ఆమెను కానీ, పిల్లలు ఉన్న ఆమెను కానీ చేసుకోండి. ఎవరు ముందుకు వస్తారు? అలాంటి అమ్మాయిని నా కొడుక్క అని వాళ్ళందరూ చాలా అని చెప్పేసి వాళ్ళందరూ వద్దన్నారట. అది బక్సింగ్ గారు అనంట, మృతులలో నుండి లేపినటువంటి వాడైనా, మృతుల్లో నుండి లేచిన వాడైనా యేసు ప్రభువై పెళ్లి చేస్తున్నాడు అన్నట్లుగానే వారందరి తర్వాత సమాధానం వచ్చింది. వాళ్ళందరూ వచ్చారు. బక్సింగ్ గారి పెళ్లి అప్పటికి ఆమె కొడుక్కి 10 సంవత్సరాలంట. ఎన్నేళ్ళు? 10 సంవత్సరాలు. బాబు వచ్చి వానికి ఏం జరుగుతుందో తెలియదంట. వాడు చక్కగా తయారయ్యి వచ్చి వాళ్ళమ్మ పక్కన కూర్చున్నాడు. వాళ్ళమ్మ తయారయ్యి ఆడొచ్చి కూర్చుంది. ఫిలిప్ అంకుల్ వచ్చి కూర్చున్నాడు. బక్సింగ్ గారు పెళ్లి చేస్తుంటే వాడు ఇట్లే ఇంతగా చూస్తున్నాడు. వాళ్ళ అమ్మను ఇంతగా పక్కనే కూర్చున్నాడంట. ఫిలిప్ అంటే ఇట్లే చెప్తాది. అట్లా పక్కన ఇంతగా కూర్చుంటే బక్సింగ్ గారు పెళ్లి చేసి వాళ్ళని సేవలోకి నడిపిస్తూ వచ్చాడు. అలా పెరిగి పెద్దగా ఆయన కొడుకు, ఆమె కొడుకు కదా ఈయన. ఈ బుడ్డోడు 10 ఏళ్ల పిల్లోడు ఫిలిప్ అంకుల్ కొడుకు కాదు. ఎవరు కొడుకు? సిల్వెస్టర్ కొడుకు. కొడుకు కూడా అదే పేరు పెట్టింది, సిల్వెస్టర్. ఆయన ఇప్పుడు పెద్ద డాక్టర్. ఆయన భార్య పెద్ద డాక్టర్. ఆయన కొడుకు పెద్ద. అందరు సిఎంసి వెల్లూరులే. సిఎంసి వెల్లూరులోనే వాళ్ళంతా డాక్టర్స్. అయితే నా అంశం మళ్ళీ ఫిలిప్ అంకుల్తో మళ్ళీ ఒక పాప ఒక బాబు. వీరిని ఫిలిప్ ఆంటీ, ఇప్పుడు ఫిలిప్ ఆంటీకి ఎంతమంది పిల్లలు? 3 పిల్లలు. కూతురికి 2 పిల్లలు, వాళ్ళకి ఆస్ట్రేలియాలో ఉంటారు. కొడుకు కోడలు వాళ్ళందరూ కూడా సిఎంసి వెల్లూరులో డాక్టర్స్. ఇంకా ఒక కొడుకు జానన్న, ఆయన ప్రభు కోసం ఉన్నాడు. ఇది ఆయన ఫిలిప్ గారి సాక్ష్యం. ఆయన వింత ఏంటంటే బక్సింగ్ గారు 1975 ఫిలిప్ అంకుల్ని ప్రార్థన చేసి మెడ్రాస్ పంపించాడు సేవకునిగా. ఎప్పుడు? 1975, 74 అనుకుంటా. 1974లో అప్పటికి చాలా సంఘాలు. పూణే చేశాడు ఫిలిప్ గారు, తర్వాత కర్నూలు కూడా చేశాడు, తర్వాత కడప చేశాడు. కడప నుంచి బక్సింగ్ గారు ఫిలిప్ గారిని మెడ్రాస్ పంపించాడు. మెడ్రాస్లో 74 నుంచి 2013 డిసెంబర్ వరకు ఫిలిప్ అంకుల్ మెడ్రాస్లోనే ఉన్నాడు. మీకు అర్థమైందో లేదో? 74 నుంచి 2013 డిసెంబర్ 16వ తారీఖు రాత్రి చిన్న సాక్ష్యం. ఆ రోజు శనివారం మిడ్ నైట్ 2 గంటలప్పుడు ఫిలిప్ గారు లేచారంట. ఫిలిప్ గారు ఆదివారం పొద్దున ఆరాధన ఉందంటే ఆయన తొందరగా లేస్తాడంట. అంటే మీకు అర్థమైందో లేదో? మీకు అర్థమైందండి? ఆదివారం పొద్దున ఆరాధన అంటే
ఫిలిప్ అంకులు మిడ్ నైట్ లేచాడు, లేచి స్నానం చేశాడు, షేవింగ్ చేసుకున్నాడు, స్నానం చేశాడు, మంచి బట్టలు వేసుకున్నాడు, బైబిల్ పట్టుకొని ఉన్నాడు. ఫిలిప్ అండి బైబిల్ పట్టుకొని చదువుకుంటాడు. చదువుకున్న తర్వాత ఫిలిప్ అండి ఏమండి అని తర్వాత ఫిలిప్ అంకులు తయారై బయటికి వెళ్తున్నాడు. ఫిలిప్ అంటే అనిందంట, ఎక్కడికి పోతావండి అనిందంట. అప్పుడు ఆయన వయసు 96 సంవత్సరాలు. ఎన్నేళ్ళు? 96. ఆయన సేవకు వచ్చినప్పుడు 25 ఏండ్లు. ఇప్పుడు ఎంత వయసు? ఆ విచిత్రం ఏంటంటే ఆయన చనిపోయే దినం వరకు ఒక్కరోజు సిక్ అవ్వలేదు. ఆయనకు షుగర్ లేదు, బీపీ లేదు. 96 ఏళ్లలో కూడా ఆయన చాలా చనిపోయే దినం వరకు ఎనర్జెటిక్గా ఉండేవాడు. అంత ముందు రోజు బెంగళూరు వెళ్ళి మందిరం ప్రతిష్ఠ చేసి వచ్చాడు. వాళ్ళు అన్నారంట, నువ్వే పునాది రాయేశ్వర గారికి నువ్వే డెడికేషన్ చేయాల. డెడికేషన్ చేసి వచ్చాడు. శనివారం కూడా పరిచర్య చేశాడు. నైట్కి పడుకుని బిద్దెట్లు లేచాడు, లేచిపోతున్నాడు, బైబిల్ పట్టుకొని పోతాడు. ఫిలిప్ అంటే అనిందంట, సెలెస్టియల్ ఎక్కడికి పోతున్నారండి అంటే, ఆదివారం కదా, ఇంకా నువ్వు తయారు కాలేదా? సమయం ఏంటి, టైం ఏంది, మందిరం పోతున్నా అంట. ఇంకెక్కడ టైం అండి, 3 అయింది టైము. మనం ఉంటాం కదా, ఎంతైంది? 3 ఆదివారం వచ్చేసింది, 3 టైము, అప్పుడే పోతారా? అందరూ సడన్గా మాట మార్చంట. ఏమి ఇంత వెలుగు వచ్చింది అని అంట. ఏమండి ఫిలిప్ అంటే నాకు చెప్పింది, ఏమి ఇంత వెలుగు వచ్చింది? ఏంది వెలుగండి, పడుకోండి అనిందంట. ఏంది వెలుగండి, పడుకు. ముగ్గురు ఇప్పుడు మన దగ్గర ఎట్లా షారక్క తబితక్క ఉన్నారో, మెడ్రాస్లో ఫిలిప్ అంకుల్ దగ్గర 3 అమ్మాయిలు ఉండేవాళ్ళు. అమ్మాయిల పేర్లు, ఒక అమ్మాయి పేరు పెర్సిస్, ఒక అమ్మాయి పేరు ఫీబీ, ఒక అమ్మాయి పేరు మేరీ. 3 అమ్మాయిలు, ఏమన్నా పెళ్ళిళ్ళు కాలే వాళ్ళకి, చిన్నపిల్లలు. ఆ 3 అంకుల్ ఏంది అంకుల్, పడుకోండి అంకుల్, మీరు ఇంకా తెల్లవారలేదు, పొద్దున పోదురులేండి మందిరానికి ఆరాధనకు, పడుకోండి అంకుల్. ఈరోజు నాకు టేబుల్ మెసేజ్ మేరీ అన్నాడంట. ఓకే అంకుల్ అంట. అన్న తర్వాత బల్ల వచ్చింది తీసుకోండి అన్నాడంట. ఏమండి బల్ల వచ్చింది తీసుకోండి. బల్లేంది బల్లండి. అంతలోనే బక్సింగ్ ఫిలిప్ గారిని పట్టుకొని కూర్చోబెట్టారంట. కూర్చోబెడితేనే ఫిలిప్ ఆంటీ పక్కనే ఉంది, ఆమెను ఆనుకున్నాంట. ఆనుకొని అందరు చెప్పండి, ఐ విల్ బిల్డ్ మై చర్చ్, నా సంఘమును నేను కట్టేదను అని ఆమె మీద ఇట్లా వాలిచారు. అది ఆదివారం. దాసన్ గారు తయారై షేవింగ్ చేసుకొని మంచిగా స్మార్ట్గా తయారై బైబిల్ చేత్తో పట్టుకొని కుర్చీ మీద ఇట్లా ఆనుకొని ప్రభు దగ్గరికి వెళ్ళి, ఫిలిప్ గారు బైబిల్ చేత్తో పట్టుకొని భార్యని ఇట్లా ఆనుకొని, చాలా ఇష్టమైన భార్య అంట, చాలా ప్రేమ భక్తి ఫిలిప్ గారికి భార్య అంటే, భార్య మీద ఇట్లా ఆనుకొని ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అని ఆయన దేవుని దగ్గరికి వెళ్ళి. ఆదివారమే. నేను ముందే చెప్పాను, పరిపూర్ణమైన ఆత్మీయుడైతే తప్పకుండా ఆదివారం శనివారం మధ్యరాత్రి 12 తర్వాతనే ఆదివారం రాత్రి 12 లోపు పోతారు. ఎక్కువ శాతం తెల్లవారుజామున. బక్సింగ్ గారు తెల్లవారుజామున, ఫిలిప్ గారు తెల్లవారుజామున, జీజాన్ గారు తర్వాత చెప్తాను ఇప్పుడు. వీళ్ళందరూ డాసన్ గారు తెల్లవారుజాము, అమృతరాజు తెల్లవారుజామునే. ప్రభు ఆదివారం గుర్తు పెట్టుకోండి, మీరు 5 గంటల కల్లా మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన చేసుకుంటా ఉండాలి. దేవదూతలు వస్తారు ఆ టైంలో. ఆదివారం ప్రొద్దున 5 గంటలకి మన ఇంటికి ఎవరు వస్తారు? మీ ఇంట్లో రక్షణ ఉంటే, మీకు రక్షణ ఉంటే 5 గంటలకు ఖచ్చితంగా ఆదివారము దేవదూతలు ఇంట్లోకి వస్తారంట. కాబట్టి అలా మీరు నడుచుకుంటే మీరు కూడా ఆదివారమే వెళ్ళిపోతారు పరలోకానికి. అమ్మో, నేను ఆదివారం దేవునికి ఇష్టంగా ఉండాలా, నేను ఆదివారం దేవుని సమయానికి 3వ పాటలో మందిరంలోకి వచ్చేలా, ఆదివారం పొద్దున మా ఇంట్లో ఏం జరగాల? కుటుంబ ప్రార్థన జరగాలి, నేను దేవునికి ఇష్టంగా ఉండాల. ఫిలిప్ గారు అలా దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. ఇంకెవరు మిగిలారు? లాజరస్ సేన్. చెప్పండి, లాజరస్ సేన్ అద్భుతమైన వ్యక్తి. ఏమి వ్యక్తి అండి. మీరు ఎంతమంది క్యాలింపాంగ్ పరిచయం చేశారు? క్యాలింపాంగ్ కాన్వకేషన్ మెసేజ్. మీకు ఒక విషయం అందరు చెప్పండి, మీరు కాన్వకేషన్ అండి చెప్పండి. క్యాలింపాంగ్ కాన్వకేషన్ చెప్పండి, ధరాన్ కాన్వకేషన్, గ్యాంగ్టాక్ కాన్వకేషన్. ఇప్పుడు ప్రెసెంట్ గ్యాంగ్టాక్ లోను, ధరాన్ లోను, క్యాలింపాంగ్ లోను 3 స్థలాల్లో సిలిగురి కాన్వకేషన్. ఈ స్థలాలలో ప్రెసెంట్ కాన్వకేషన్స్ జరుగుతున్నాయి. ఆ కాన్వకేషన్స్ తోనే 10 రోజులు ఉంటుంది, 9.5 రోజు ఉంటుంది. ఆ 9.5 రోజు కాన్వకేషన్లతోనే ఊరు రక్షించబడుతున్నాయంట. ఇప్పుడు వీడు మారలా, వీడు పచ్చి తాగుబోతు, వీడు అట్లాంటి వీడినేం చేయొద్దు, కాన్వకేషన్ పట్టుకుపోవాలంతే. ఒకటే మెడిసిన్ చెప్పండి, అందరూ మెడిసిన్ పేరు చెప్పండి. కాన్వకేషన్కి ఎంత పాత ముదురులు, పాత దయ్యాలు పట్టిన కొన్ని దయ్యాలు పోనే పోవు. ఆ పాత దయ్యాలు పట్టిన వాళ్ళందరినీ ఏం చేయాలా?
కాన్వికేషన్ వాళ్ళు బుజ్జగించో ఏదో ఒకటి చేసి మీటింగ్స్ పట్టరారు. కాన్వికేషన్కి వచ్చారంటే దేవుని ఆత్మలను పట్టుకుంటుంది. అట్లా ఈ కాన్వికేషన్స్ అన్నిటికీ కారణము ఆ ప్రాంతాల్లో పెద్ద లాజరస్. ఆయన రాసిన పాటలు కొన్ని పాడదామండి. స్తుతించు స్తుతించు ప్రభు యేసు నే స్తుతించు స్తుతించు ప్రభు యేసు. ఇది లాజరస్ సేనన్న హిందీలో పాడితే నేను లైవ్ విన్నాను, అదే పాడతా. భజలే భజలే ప్రభు యీశు కో భజలే. ఆయన హిందీ పాటలు ఇంకో పాట పాడను. అప్పునే ప్రభు की बड़ाई करके वर्णन करूंगा मैं भजन गाऊंगा. अपने प्रभु కొనియాడి పాడి కీర్తించి వర్ణించెదనిను నా ప్రభువా. భక్తులారా స్మరించెదము ప్రభు చేసి. ఇవన్నీ రాసింది లాజరస్ సేన్. ఇలా మీకు చెప్పాలంటే ఎన్ని చెప్పండి నేను. మేము వాళ్ళని చూసాము, వాళ్ళు లైవ్ పాడంగా విన్నాం. వాళ్ళని నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు నా జన్మం ధన్యం అనిపిస్తుంది. వీళ్ళందరూ చూశాను, వాళ్ళకి పరిచర్య చేశాను. నేను బక్సింగ్ గారి దగ్గర ఉన్నప్పుడు లాజరస్ సేన్ గారు వచ్చారు ఒకసారి 1999. ఆయన అప్పటికి రాక చాలా కాలమైంది. హెబ్రోన్లో పరిస్థితులు బాగలేవని ఆయన హెబ్రోన్కి రావడం మానేశాడు. దాదాపుగా ఒక 9 సంవత్సరాల తర్వాత లాజరస్ సేన్ హెబ్రోన్కి వచ్చాడు. వచ్చినప్పుడు బక్సింగ్ గారి దగ్గరికి వస్తానంటే అప్పుడు ఆయన తయారు ముందు రోజు బక్సింగ్ గారు చూడడానికి వచ్చాడు. వచ్చి లోపలికి వచ్చి మాతో ఆ రోజంతా ఉన్నాడు. బక్సింగ్ గారితో ఉన్నాడు, మాతో కలిసి కొంచెంసేపు ప్రార్థనలో గడిపి ఆయన మళ్ళీ వెళ్ళిపోయాడు. ఆయన రీసెంట్లీ 2010 అనుకుంటా ఆయన కూడా ప్రభుదినమే ఆదివారమే దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన కుమారుడు హానోక్ సేన్, అందరు చెప్పండి. ఇప్పుడు ప్రజెంట్ ఆయన ఆ కాలింపాంగ్, ఆ అహ్మదాబాదు, ఆ గుజరాత్, ఆ మినిస్ట్రీస్ అన్ని ఆయన చూసుకుంటాడు. నా అంశం ఏంటంటే లాజరస్ సేన్, ఫిలిప్ గారు, సిఈ డాసన్, అమృతరాజు గారు, టిఈ కోశి. ఈయన పేరు ఏం పేరు? టిఈ కోశి. కోశి గారిని చూసే వాళ్ళు చెయ్యొద్దండి. చాలా సంతోషం. ఈయన ఒక మలయాళియన్, ఈయన జర్నలిస్ట్. బక్సింగ్ గారికి చాలా ప్రియమైన వ్యక్తి. ఎట్లా రక్షణలోకి వచ్చాడు నాకు తెలియదు, కానీ ఆయన బక్సింగ్ గారిని కలుస్తున్నాడు. బక్సింగ్ గారు ఆయన ఏం చేశాడంటే చాలా ప్రేమించి అప్పుడు ఎప్పుడో గుజరాత్లో ఒక అమ్మాయి అండి, దాని పేరు ఇందిరా, డాక్టర్ ఇందిరా, షీజ్ ఎ డాక్టర్. ఆమెను కోశి గారికి ఇచ్చి బక్సింగ్ గారు పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత వాళ్ళిద్దరూ సైరాక్యూస్ అనే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఆయనకు ఒక కొడుకు, ఆయన పేరు జగబ్. అక్కడికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి అక్కడ ఇంటర్నేషనల్ క్రిస్టియన్ అసెంబ్లీ అని పెట్టాడు. ఏమిటి? ఇంటర్నేషనల్ క్రిస్టియన్ అసెంబ్లీ. ఆయన కోశి గారు ఆ సరౌండింగ్ ప్రాంతాలన్నీ కూడా యుఎస్, యూకే, ఆస్ట్రేలియా, ఆ ప్రాంతాలన్నీ సేవ చేసింది టిఈ కోశి. ఆయన ప్రతి సంవత్సరం హెబ్రోన్కి వచ్చేవాడు. ఎవ్రీ ఇయర్ హెబ్రోన్కి వచ్చాడు. అది ఎప్పుడు వస్తాడు? క్రిస్మస్కి వస్తాడు. క్రిస్మస్ టు న్యూ ఇయర్ వరకు 10 days అట్లా ఉంటాడు. కాలింపాంగ్ కాన్వకేషన్ చూసుకొని హెబ్రోన్కి వస్తాడు. హెబ్రోన్కి వచ్చి ఒక 10 రోజులు ఉంటాడు. ఆ 10 రోజులు ఆయన హెబ్రోన్లో ఉండి బక్సింగ్ గారి దగ్గర ఆయన సహవాసం కలిగి ఉండి తర్వాత ఆయన బక్సింగ్ గారు ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత కోశి గారు రాసిన జీవిత చరిత్ర, బక్సింగ్ గారి గురించి రాసిన ఎంతమంది ఇంట్లో ఉంది చూసారు? బక్సింగ్ గారి బయోగ్రఫీ బుక్ ఎంతమంది ఇంట్లో ఉంది? కొంచెం పైకి ఎత్తండమ్మా. వెరీ గుడ్. మీరు ఆన్లైన్లో గూగుల్ వట్టి పైసలన్నీ దండగ చేస్తారు కదా, ఆన్లైన్లో మీరు బుక్ చేసుకుంటే మీ ఇంటికి బక్సింగ్ గారు రాసిన ఆ లైఫ్ హిస్టరీ బహుశా మన దగ్గర ఉందో లేదు తెలీదు. మీరు ప్రజెంట్ ఉందా? కొన్ని ఉన్నాయా? అంటే ఈ పెద్దది కాదు బుక్, ఇప్పుడు బయోగ్రఫీ బుక్ 1000 పేజీలు ఉంటుంది, 1000 pages ఉంటుంది. ఇంత పెద్ద బుక్ అది ఆ బుక్ మీరు తెప్పించుకోండి. తెలుగులోనే ఉంది, ఇంగ్లీష్లో ఉంది, హిందీలో కూడా ఉంది. మీరు ఆ పుస్తకము ప్రతి ఒక్కరూ చదవడానికి ప్రయత్నించండి. ఇవి సంగతులన్నీ కూడా దాదాపుగా ఆ పుస్తకంలో ఉన్నాయి. అయితే కోశి గారు అలా ఆ బుక్ రాశారు. ఆయన దేవుని దగ్గరికి ఆయన కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడు 6 మంది వెళ్ళిపోయారు. చెప్పండి. ఇంకా 114 మంది ఉన్నారు. ఇంతసేపు చెప్పింది ఎంతమందివి? గంట అయిపోయింది అప్పుడే. 6 మంది అయిపోయేసరికి గంట అయిపోయింది. ఇప్పుడు నేను అందరి కవర్ చేయలేను. ఇప్పుడు అందరూ లాజరస్ సేను, వీళ్ళందరూ డాసన్ గారు, మార్టిన్ గారు,
వీళ్ళందరితో పాటు నేను పేర్లు చెప్పేస్తా, టైం లేదండి, నోటికి చెప్పేస్తా, జస్ట్ అవసరమైతే ముఖ్యంగా చెప్పు. అందరు చెప్పండి. లాజరస్ సేన్, డాసన్, మార్టిన్, సిఈ డాసన్, అమృతరాజు గారు, కోషి గారు, మార్టిన్ గారు, వీళ్ళు 6 మంది అయిపోయారు. ఇప్పుడు మీరు యేసుపాదం ఎవరు ఆయన పేరు? ఆయన ఎవరు? బ్లైండ్ మ్యాన్. ఆయన ఒక చిన్నవాడు. ఇది అప్పటి దినాలు, ఎప్పుడు 1950s 40s మధ్యలో ఒక భక్సింగ్ గారు ఎక్కువ ఇష్టమైన ప్లేస్ గుంటూరు. గుంటూరు కన్నవారి తోట సియోన్ చూసి చెయ్యొద్దండి. గుంటూరు కన్నవారి తోట సియోన్ మందిరాన్ని ఒకసారి చూసి రావాలి మీరు. ఇప్పుడు గుంటూరు వైపు వెళ్తే సియోన్కి వెళ్ళి ఆడ కూర్చొని, హెబ్రోన్ కన్నా ముందు స్థలం అది. హెబ్రోన్ కంటే పాత స్థలం ఏది? సియోన్. ఆ సియోన్కి భక్సింగ్ గారు చాలా రెగ్యులర్గా వెళ్ళేవాడు. ఈ భక్సింగ్ గారు అక్కడ ముగించుకొని తిరిగి వస్తుంటే రైల్వే స్టేషన్లో పిల్లోడు పరిచయం అయ్యాడు. చిన్న పిల్లోడు, ఇంత పిల్లోడు, ఎంత పిల్లోడు, అంత పిల్లోడు, ఇమ్మానుయల్ అంత పిల్లోడు. ఆ పిల్లడికి 2 కళ్ళు లేవు, పళ్ళెం పట్టుకొని అయ్యా 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 అంటాడంట. కళ్ళు లేవు కనుక అలా వచ్చి భక్సింగ్ గారు ముట్టాడంట. ముట్టి అయ్యా 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 అంటాడు. అంటే భక్సింగ్ గారు ఎందుకు ఎప్పుడు ఎవరిని అడగలేదంట, ఒకరిని అడిగాడు. అరే అబ్బాయి, నేను నిన్ను పెంచుకుంటాను రా, వస్తావా అని అడిగాడంట. నేను నిన్ను పెంచుకుంటాను రా, వస్తావనంట. ఆ పిల్లోడు సరే బ్రదర్. ఎవరు పక్కన ఉండరు, రే ఈయన ఎవరో తెలుసా, పెద్ద ఆయన రా, ఆయన ఎవరిని అడగలేదు, వద్దనని చెప్పదు, వస్తానని చెప్పానంట. ఆ పిల్లోడు వస్తానంట. భక్సింగ్ గారు తన రైల్లో తనతో పాటే బర్త్ టికెట్ తీసుకొని హెబ్రోన్ తీసుకొచ్చాడు. ఆయన 84 వరకు భక్సింగ్ గారితో ఉన్నాడు. ఆయన రాసిన పాటలే మన సియోన్ గీతాలు మన పోయిన వారం పాడాను. ఆరాధనలకు యోగ్యుడవు నీవే, తర్వాత మనకు జీవమైన మనకు జీవమై ఉన్న రక్షకు, ఇవన్నీ పాటలు. దాదా సాటి లేనిది యేసుని రక్తం, ఇవన్నీ ఆయన రాసిన పాటలు. అయితే ఈయన భక్సింగ్ గారు ఆయన పెళ్లి చేయలే. బహుశా చేసుకున్నాడు కొందరు అంటారు, కరెక్ట్ తెలియదు నాకు. ఆయన పెళ్లి గురించి నాకు తెలియదు. ఆయన 1984లో ఆయన కూడా చనిపోయాడు. ఆయన రాసిన చివరి పాట ఏంటంటే ఆరాధనలకు. ఆ పాట ఆ చివరి ఆయన రాసిన చివరి పాట అంట. అందుకే దాన్ని ఎప్పుడు కూడా సియోన్ గీతాల పాటల బుక్లో ఆరాధన పాటలు లాస్ట్లో పెడతారు. దాన్ని మీకు అర్థమైందే లేదో, ఆరాధన పాట లాస్ట్ పాట ఏది ఉంటుంది? ఆరాధనలకు. మీరు ఎప్పుడు చూసినా ఏ కొత్త ప్రింట్ వచ్చినా ఆ పాటను లాస్ట్లోనే పెడతారు. అంటే ఆయనకు రిమెంబరెన్స్గా, ఆయన రాసిన రిమెంబరెన్స్గా. అంటే ఇది. తర్వాత మీకు అద్భుతమైన వ్యక్తి పేరు చెప్తా. ఆయన పేరు జీ జాన్. ఏం పేరు? ఎవరైనా? రేడియో జాన్. ఏం పేరు ఆయన పేరు? రేడియో జాన్. ఆయన పేరు, ఆయనకు ఇంకొక పేరు వాకింగ్ బైబిల్. ఏం పేరు? వాకింగ్ బైబిల్. ఆయనది కడప జిల్లా కమలాపురం. కమలాపురం దగ్గర గొల్లపల్లి. ఏం పేరు? కడప జిల్లా కమలాపురం పక్కన గొల్లపల్లి. ఆయన ఎట్లా రక్షణ పొందాడు నాకైతే తెలియదు, కానీ రక్షించబడ్డాడు. ఆయన తమ్ముడు, ఆయన కూడా రక్షణలో తెచ్చుకోండు. తర్వాత జేసీరావు పేరు తెలుసా అండి? జేసీరావు హల్లెలూయా పాడది రాసింది ఆయన. ఈ ముగ్గురు మరి ఎట్లనో నాకు పూర్తి తెలీదు. ఈ ముగ్గురు కూడా జీజాన్ గారి భార్య, జేసీరావు భార్య అక్క చెల్లెలంట. జీజాన్ గారి భార్య, జేసీరావు గారి భార్య. తర్వాత ఇంకొక బ్రదరు జీజాన్ గారి తమ్ముడు. ఈ ముగ్గురు భక్సింగ్ గారికి చాలా ఇష్టమైన వ్యక్తి. ఎందుకంటే వీళ్ళు పాటలు రాస్తారు. ఏం రాస్తారు? జీజాన్ గారి తమ్ముడు ఒక పాట రాశాడు, మనకి ఇష్టమైన పాట. పాడదామా? నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు. ఈ పాట రాసింది ఎవరంటే జీజాన్ గారి తమ్ముడు. ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు, అమెరికాలో సేవ చేస్తున్నాడు ఆయన. జీజాన్ గారు ఎక్కడ? గొల్లపల్లి, కమలాపురము. ఈ జీజాన్ గారు రక్షించబడిన తర్వాత భక్సింగ్ గారు ఆయనకి పెళ్లి, వీళ్ళిద్దరికి అక్కా చెల్లెల్నిచ్చి పెళ్లి చేశాడు. జీజాన్కి, జేసీరావుకు. ఇద్దరు పెళ్ళి ఒకే రోజు అనుకుంటా, నాకు కరెక్ట్ తెలీదు. హెబ్రోన్లో పెళ్ళయింది. ఈ పెళ్ళైన తర్వాత భక్సింగ్ గారు, జీజాన్ గారు, అప్పుడు ఈ జేసీరావు కూడా జర్నలిస్ట్ అనుకుంటా, ఈయన ఢిల్లీకి వెళ్ళిపోయాడు. జేసీరావు ఆయన ఆకాశవాణి రేడియో కేంద్రం వాళ్ళు జాబ్ ఇచ్చారు. ఎవరికి? జేసీరావుకు. అప్పుడు జేసీరావు హెబ్రోన్ ఈ ఫుల్ టైం సేవకుడు కాదు, ఆయన జాబ్ చేస్తూనే ఆయన హెబ్రోన్ సేవలో సహకరిస్తుండాడు. ఆయన చెప్పినంత మధురమైన మెసేజ్లు ఎవరు యూట్యూబ్లో మీకు కలిసి జీజాన్ మెసేజెస్ అంటే వస్తాయి, తెలుగులో మీరు వినొచ్చు. పరమగీతం చెప్తాడు, ఆయన చెప్తేనే వినాలి. ఎవరు చెప్పినా టేస్ట్ ఉండదు, ఆయనే చెప్పాల. అంత అద్భుతమైన స్పీకర్ జీజాన్. ఈయన షికాగోలో హెబ్రోన్ సహవాసాలు స్థాపించాడు ఆఫ్టర్ రేడియో స్టేషన్.
1974 అనుకుంటా తెలుగు కార్యక్రమాలు రేడియోలో స్టార్ట్ అయినాయి. ఎప్పుడు ఎక్కడండి? 1974లో రేడియోలో ఫస్ట్ బైబిల్ పాట, తెలుగు బైబిల్ పాట పాడదామా? వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వేలలే నిధి నీవే. ఆయన రేడియో స్టేషన్ కోసము ఈ పాట వచ్చి తర్వాత మెసేజ్ వచ్చేదంట. అప్పుడు ఈయన 15 నిమిషాలు చెప్పేవాడు టీవీ రేడియోలో. ఆ మెసేజ్ కోసము అందరూ ఆ మెసేజ్ టయానికి రేడియో దగ్గర అతుక్కుపోయేవాళ్ళంట ఈయన మెసేజ్ కోసం. ఆ తర్వాత ఆయన ఆ పరిచర్య అక్కడి నుంచి మళ్ళీ బెంగళూరుకి వెళ్ళిపోయాడు. బెంగళూరులో పరిచర్య స్టార్ట్ చేసి హెర్మోన్ మినిస్ట్రీ అని. అక్కడి నుంచి అమెరికా వెళ్ళిపోయాడు. అమెరికాలో అద్భుతమైన సేవ చేశాడు. అక్కడ షికాగోలో చుట్టుపక్కల సేవ చేస్తూ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎలా వెళ్ళిపోయాడు? ఒక చిన్న మాట చెప్పు. ఆయన ఎలా వెళ్ళిపోయాడు? చిన్న జస్ట్ చాలా బాగుంటుంది. ఇది కూడా శనివారం రాత్రి. చెప్పండి, జాగ్రత్త, శనివారం రాత్రి వస్తానే కొంచెం గుండె దడానల్లా. మీకు అర్థమైందో లేదో అందరు చెప్పండి. ఏ రాత్రి? శనివారం రాత్రి వస్తానే ఏం కావాలి మీకు? గుండె అట్లా కొట్టుకోవాలి. ఏం పిలుస్తాడేమో దేవుడు నన్ను. శనివారం రాత్రి ఆయన కూడా ఇంతే స్మార్ట్గా తయారయ్యాడంట. తయారయ్యి చాలా మంచి ఆయన రాసిన కొన్ని పాటలు చెప్తాం. యెహోవా నా బలమా, అది ఆయన రాశాడు. మహిమరాజు సన్నిధిన్ మకుటదారులై ఆయన రాసింది. ఇలా మీకు సియోను గీతాల్లో చాలా పాటలు ఆయన రాసిన పాటలు ఉన్నాయి. ఈయన శనివారం రాత్రి మంచిగా తయారయ్యాడు, స్మార్ట్గా కొత్త సూట్ వేసాడంట, బైబిల్ పట్టుకున్నాడంట. మిడ్ నైట్ కొడుకు వచ్చి ఏంటైనా ఏం తయారైనా అంటే నన్ను డిస్టర్బ్ చేయదు అన్నాడంట. పడుకో డాడీ, పొద్దున్న ఆదివారం నన్ను డిస్టర్బ్ చేయదు. ఏదో సంథింగ్ కొంచెం వేరుగా మాట్లాడుతున్నాడంట. ప్రభు నన్ను పిలుస్తున్నాడంట. వాళ్ళ భార్య కంగు తిరిగింది. ఏందబ్బా ఈయన ప్రభు పిలుస్తానంటాడు, మంచిగా నిష్కలంగా గూటంలాగున్నాడు, ఈయన ప్రభు పిలుస్తానంటాడు ఏంది అని చెప్పి భయపడిపోయి కొడుకు వెంటనే హాస్పిటల్కి ఫోన్ చేశాడు. మా నాన్న తీసుకొని వస్తున్నా అంటే వాళ్ళు హాస్పిటల్ రెడీ అయినారు. ఈయన కారు తీసుకొని రెడీ ఎక్కిచ్చాడు. వద్దురా, నన్ను డిస్టర్బ్ చేయొద్దురా, ప్రభు నన్ను పిలుస్తున్నాడు. ఇంక అర్థమైందో లేదు, నన్ను నువ్వు డిస్టర్బ్ చేయొద్దురా, ప్రభు నన్ను పిలుస్తున్నాడంటే ఈయన బలవంతంగా కారు ఎక్కిచ్చారంట. కారు ఎక్కిచ్చాడు. కారులో ఎక్కాడంట. కారు ఇంకా స్టార్ట్ చేయలేదంట. భార్య ఎక్కింది. ఆయన వచ్చి స్టార్ట్ చేసే లోపే భార్య భుజాన అనుకుని ఆయన చనిపోయాడు. జీజాన్ గారు. అట్లా జీజాన్ కూడా దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. తర్వాత మనకి ఇష్టమైన వ్యక్తులు అంటే జీటీ బెంజమిన్. చెప్పండి, ఒక అద్భుతమైన వ్యక్తి అండి. ఎంతమంది చూశారు జీటీ బెంజమిన్ గారిని? చాలా మంచి వ్యక్తి ఆయన నాకు చాలా ఇష్టం. జీటీ బెంజమిన్ అంటే భక్సింగ్ గారు హెబ్రోన్లో చేసిన మొదటి పెళ్లి బదులు జీటీ బెంజమిన్. భక్సింగ్ గారు చేసిన మొదటి పెళ్లి జీటీ బెంజమిన్. ఆయన మంచి అడ్మినిస్ట్రేటర్. మీరు నమ్మండి, జీటీ బెంజమిన్ అంకుల్ 2010 చనిపోయే దినం వరకు సేవ చేస్తూ వచ్చాడు. 1950 ఎప్పుడు, 2010 ఎప్పుడు అండి? 60 ఏళ్ళు. అంతకుముందు ఎంతకాలం మీద రక్షించబడి ఆయన నెల్లూరు జిల్లా నుంచి జనగాంకి వచ్చి సెటిల్ అయ్యారు. జనగాం నుంచి రక్షించబడి హెబ్రోన్కి వచ్చి సెటిల్ అయ్యాడు. ఆయన బ్లడ్ బ్యాంకు చీఫ్ అనమాట. ఇప్పుడు మీకు నారాయణగూడ దగ్గర బ్లడ్ బ్యాంక్ ఉందండి. ఆ బ్యాంకులో ఆయన పెద్ద పోస్ట్. ఆయనకు ఓన్ స్కూల్ ఉందన్నమాట. ఆయన భార్య కూడా స్కూల్ చూసుకుంది. ఆయన కుటుంబంతో ఒక విచిత్రం ఏంటంటే ఆయన ఫ్యామిలీ అంతా డాక్టర్సే. ఆయన కొడుకులు డాక్టర్లే, మనవన్లు డాక్టర్లే, మనవరాన్లు డాక్టర్లే, కోడళ్ళు డాక్టర్లే. ఆయన ఫ్యామిలీనే డాక్టర్స్ ఫ్యామిలీ అనేవాళ్ళు. ఆయన హెబ్రోన్లో ఒక మంచి అడ్మినిస్ట్రేటర్. చెప్పండి, మంచి అడ్మినిస్ట్రేటర్. ఆయన పెన్నుకున్నంత పవర్ ఎవరికి లేదండి. ఆయన చనిపోయే వరకు హెబ్రోన్ అలా కన్నుపాపలా కాపాడుకోడు. చూడండి, నాకు అనిపిస్తుంది భక్సింగ్ గారికి దేవుడు ఇంత మందిని ఇచ్చాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతమంది తెలుసా? అంటే ఒక మనిషి దేవునికి విధేయత చూపిస్తే ఆ మనిషిని బట్టి దేవుడు ఎంత పనైనా చేస్తాడు. జీజాన్ గారు, జీటీ బెంజమిన్. ఇంకో మాట చెప్పండి, సిడి బెంజమిన్. చెప్పండి, తెలుసా మీకు? సిడి బెంజమిన్ చూసిన చెయ్యొద్దండి. సిడి చాలా కొద్ది మంది, నేను చూడలేదు ఆయన. సిడి బెంజమిన్ భక్సింగ్ గారికి చాలా ఇష్టమైనవి. ఆయనది కొత్తగూడెం. ఏంటండి? కొత్తగూడెం. ఆయన ఆ దినాల్లో మరి ఆయన చాలా పెద్ద పోస్ట్ అంట. మీరు కొత్తగూడెం మందిరం చూసిన చెయ్యొద్దండి. కొత్తగూడెం మందిరం చూస్తాను. అక్కడ మీరు హెబ్రోన్ మందిరం పేరు బెతనియా. ఏం పేరు? మీరు నమ్మండి,
మందిరము 5 ఎకరాలు ఉంటుంది. ఎన్ని ఎకరాలు? 5 ఎకరాలు. ఎంత పెద్ద మందిరం అంటే 5 ఎకర్స్. మళ్ళీ శ్మశానానికి 2 ఎకరాలు తీశాడు. ఇదంతా ప్రయాస సిడి బెంజమిన్. ఆయన సేవకులు అంటే చాలా ఇష్టం అంట. భక్సింగ్ గారు అంటే మరీ ప్రాణం. ఈ సిడి బెంజమిన్ ఆయన కూడా మంచి వర్తమానికుడు. భక్సింగ్ గారిని వెంబడిస్తూ వచ్చాడు. 86లో ఆయన కూడా వెళ్ళిపోయాడు. చాలా యంగ్గానే వెళ్ళిపోయాడు సిడి బెంజమిన్. ఈయన వీళ్ళందరూ ఒక్కొక్కరు మామూలు వాళ్ళు కాదండోయ్. వీళ్ళందరూ జీవితాన్ని ఇచ్చారు, కుటుంబాన్ని ఇచ్చారు, స్థలాలు కొన్నారు, మందిరాలు కట్టారు, మంచి బైబిల్ టీచర్లు, ఇంటర్నేషనల్ నేషనల్ స్పీకర్లు. ఇప్పుడు ఇంత పెద్ద హెబ్రోన్కి మీరు నమ్మండి, ఈ దినాలు 2000 పరిచయం ఇంత ఉంది. స్పీకర్లు ఎంతమంది ఉన్నారు? వర్తమానికులు ఎంతమంది ఉన్నారు చెప్పండి? 10 మంది కూడా లేరు. తెలుగులో అయితే ఒక 6-7 మంది కూడా లేరు. 6 మంది కూడా ఉన్నారు. ఓ రోజు ఎప్పుడో మేము ఆఫీసులో కూర్చున్నాడు, స్పీకర్లు ఎవరున్నారు ఎప్పుడన్నా లిస్ట్ తీసాం. తీస్తే లేరు. ఇప్పట్లో ఫేమస్ ఉన్నది ఎవరు? జయరాజ్ అన్న. జయరాజ్ అని తెలుసండి మీకు. తర్వాత అంతో ఇంత స్పీకర్ ఎవరు? మన మంజిత్ పాల్ అన్న. ఇంకొంచెం మంచి స్పీకర్ అంటే ఎవరంటే ఆషేర్ అన్న. లేరు. ఇంకా అర్థమైందే లేదు. మంజిత్ అన్న, జయరాజ్ అన్న, ఆషేర్. దీనిలో స్పీకర్లు మనకు చెప్పండి ఏమయ్యారు? కరువు వచ్చేసింది. వాక్యం ఇంకొద్ది రోజులకి ఈ ముగ్గురు మనకు తెలిసి రన్నింగ్ లో ఉన్న స్పీకర్స్. అంటే భక్సింగ్ గారి దినాలు వీళ్ళందరూ స్పీకర్లే, దైవజనులు. తర్వాత మనకి ఇష్టమైన అందరు అమృతరాజ్, జీజాన్, జేసీరావు, అందరు చెప్పండి. బ్రదర్ ఆంబ్రూస్ చెప్పండి. ఈయన రాజమండ్రిలో సేవ చేశాడు. రాజమండ్రిలో గొప్ప సేవ చేశాడు ఆంబ్రూస్. దగ్గర ఒక 60 ఏండ్లు ఆ చుట్టుపక్కల భక్సింగ్ గారు ఎంత రోషం కలిగి సేవ చేశాడో ఆంబ్రూస్ కూడా అంతే రోషంగా చేశాడు. తర్వాత అందరు చెప్పండి. సువర్ణరావు పలకండి. సువర్ణరావు ఈయన కూడా ఒక గొప్ప సేవకుడు. ముగ్గురు కొన్ని పేర్లు చెప్తా పలకండి. బ్రదర్ నెల్లూరు యేసుదాస్, ప్లీజ్, చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. అందరూ నెల్లూరు యేసుదాస్, తణుకు సుందర్ సింగ్, భీమవరం క్రిస్టఫర్, గుంటూరు సువర్ణరావు, కర్నూలు అరవిందం. ఈ 5 మంది ఒక బ్యాచ్ అంట. చెప్పండి చూద్దాం వీళ్ళ బ్యాచ్. కర్నూలు అరవిందం, తణుకు సుందర్ సింగ్, నెల్లూరు గూడూరు యేసుదాస్, గుంటూరు సువర్ణరావు, భీమవరం క్రిస్టఫర్. ఈ 5 మంది ఒక మాట అంట. వాళ్ళు 5 మంది విచిత్రమైనది కానీ వాళ్ళు భలే ఆత్మీయమైన యూనిటీ ఉండేదంట. ఈ 5 మంది కలిసి 5 ప్రాంతాలు గొప్ప. భీమవరం వెళ్ళండి, కిలోమీటర్కి ఒక సంఘం ఉంటుంది. తణుకు వెళ్ళండి, కిలోమీటర్కి ఒక సంఘం ఉంటుంది. ఉండ్రాజవరం తెలుసా అని మీకు? ఉండ్రాజవరంలో మీరు నమ్మండి కిలోమీటర్కి ఒక సంఘం ఉంటుంది. మన తణుకులోనే మన ఎప్పుడో దగ్గర ఒక 10 సంఘాలు ఉన్నాయి. ఎక్కడికి పోయినా మందిరాలు. ఎవరు ప్రయాసపడింది? తణుకు సుందర్ సింగ్ గారు. ఆయన రాసిన ఒక పాట, సుందర రక్ష కూడా. వీళ్ళందరూ ఆ పాట దైవజనులు వీళ్ళు. వాళ్ళు ఒక ఇంత చెప్తా. ఈ సుందర్ సింగ్ గారు వెరీ షార్ట్ మ్యాన్, చాలా పొట్టిగా ఉండేవాడంట. అయితే ఆయన భార్య కూడా పొట్టిగా ఉండేదంట. వీళ్ళిద్దరు గవర్నమెంట్ టీచర్స్. ఇద్దరు స్కూల్ అయిపోతానే భార్య భర్త వచ్చేవాళ్ళంట. కలుసుకొని వాళ్ళకు నమ్మకంగా 2-3 విశ్వాసులు ఉండేవాళ్ళ. వాళ్ళని పట్టుకొని ప్రతిరోజు సువార్తకు పోయేవాళ్ళంట. ఎవరు? సుందర్ సింగ్ భార్య. విలేజ్ నడుచుకుంటూ సేవ చేశారు. గూడూరు యేసుదాస్ గారు, ఆయన గూడూరు జిల్లా, గూడూరు నెల్లూరు అంతా కూడా ఆయన సేవ చేశాడు. కర్నూలు అరవిందం, ఏం పేరు అని పేరు? అరవిందం గారు తెలుసాను మీకు? ఆయన భార్య రోజక్క. ఆయన కంటే జాండ్ ఎత్తుంటుంది ఆమె. ఎంత మీకు తెలిసే లేదు. భార్య భర్త కన్నా పొట్టిగుండాలని. మరి అరవిందం గారి భార్య, ఆయనకేమో 38, ఆమెకేమో 19, 20 అంట. ఎవరికి? 21 ఉండొచ్చమ్మా. 21 ఎవరికి? ఆయన భార్యకు. ఆయన భర్తకి ఎంత? 38 ఎక్కడ? 21 ఎక్కడ? భక్సింగ్ గారు పెళ్లి చేశాడు. ఆయన ఎప్పుడు అనేవాడు ఒక మాట, ఏమనుకోకండి, ప్రభు నన్ను క్షమించుగాక, అరవిందం గారి మాట, ఈ సిక్కులోడు వచ్చి చిక్కులు పెట్టాడు అయ్యా అంటాడు. ఎందుకంటే నేను భక్సింగ్ గారి దగ్గర ఉన్నప్పుడు వచ్చి ఈ సిక్కులోడు బాగున్నాడా అనేవాడు. ఎవరు? అరవిందం గారు. ఈ సిక్కులోడు బాగున్నాడా? ఈ సిక్కులోడు వచ్చి మాకు చిక్కులు పెట్టాడయ్యా. ఏం అంకులు చిక్కులు అంటే, చూడయ్యా నాకన్నా పెద్ద పొడుగున్నామని నాకు పెళ్లి చేశాడు. 5 మంది 6 మంది 7 మంది పిల్లలు. ఆయన
అద్భుతమైన సేవ. 25 ఏండ్లు కర్నూలులో సేవ చేశాడు ఆయన. ఎన్నేళ్ళు? కర్నూలు ఎరుసలేం తెలుసండి మీకు? 25 ఏండ్లు. హెబ్రోన్ తర్వాత హైయెస్ట్ గ్యాదరింగ్ కర్నూలే. 2000 మంది తగ్గరు, 2000 తగ్గరు. మందిరం గేటు బాత్రూముల దగ్గర కూడా కూర్చుంటారు జనాలు. ఆయన మళ్ళీ చుట్టుపక్కల అన్ని సంఘాలే. ఆయన ఎలా సేవ చేశాడు ఆ దినాల్లో ఓ చిన్న సాక్ష్యం చెప్తా, అరవిందం గారి సాక్ష్యం. ఆయన చెప్తే మరి అది కనెక్ట్ అయ్యే వాళ్ళకి చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆయన సైకిల్ మీద, విచిత్రం ఏంటంటే ఆ దినాల్లో భక్సింగ్ గారి నియమం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో సేవకుడు ఒంటరిగా విజిటింగ్ చేయకూడదు. భార్య లేకుండా సేవకుడు విజిట్. అప్పుడంతా సైకిల్ మీద రోజక్కని ఎక్కించుకొని ఇంకా తొక్కి తొక్కి కర్నూలు అంతా తిరిగాడంట. ఎవరు? అరవిందం గారు. ఆయన అద్భుతమైన, ఆయన కూడా ఆదివారం ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. కర్నూలు అరవిందం గురించి చెప్పాలని నాకు చాలా ఉన్నాయి కానీ నాకు సమయం లేదు. 6 అయింది. ఆయన భక్సింగ్ గారు ప్రార్థన చేసి ఒక ఊరు పంపించాడంట. ఎవరిని? ఒక భీమవరం దగ్గర పల్లెకు పంపిస్తే ఆ ఇంట్లోనంట ఆ ఊరంతా ఎతికితే కూడా అప్పుడు మందిరాలు లేవు. ఎవడు కిరాయి వెళ్ళి తీస్తుంట. అది ఎవరిదంటే భోగమోళ్ళదంట. ఎవరిది? భోగమోళ్ళ అంటే ఊళ్ళలో పల్లెల్లో ఉంటారు. ఆమె నాట్య డాన్స్ చేసేదంట ఊళ్ళలో. ఆమె డాన్స్ చేసే ఆమెకు కాలికి కుష్ఠం వచ్చింది. ఎవరికి? భోగమే ఆమెకు, ఆ ఓనర్ ఆమె. అయితే కుష్ఠం వచ్చిందని ఎవడో చెప్పి పుసుక్క నా నోట్లోంచి జారిపోయింది. నీకు కుష్ఠం వచ్చింది. అమ్మో, నాకు కుష్ఠం వచ్చింది తెలిస్తే నా పిల్లల్ని ఎవరు పెళ్లి చేసుకుంటే నా పిల్లలకు కుష్ఠం వస్తుందని చెప్పేసి ఇంకా నా పిల్లలకి పెండిళ్ళు కాదని నేను ఇది పాకం ముందే నేను చచ్చిపోలా. భలే అందగత్తంట. ఆమె ఏం చేసి ఆమె సొంత ఇల్లు పిల్లల్ని ఊరికి పంపించిందంట. నిప్పు అంటించుకొని చచ్చిపోయింది. ఎవరు? ఈ భోగమామె చచ్చిపోయింది. ఆ ఇల్లు దయ్యాల ఇల్లు అని చెప్పేసి పేరు వచ్చేసింది ఆ ఊర్లో, భీమవరం స్టోరీ ఇది. ఆ దయ్యాల ఇంట్లో ఎవరు కిరాయికి చేరేవాళ్ళు కాదంట. ఇప్పుడు అరవిందం గారు ఊరంతా అడిగాడంట, మేము మందిరం పెట్టుకుంటాము ఇల్లు అంటే, పోవయ్యా చర్చి అంట. చర్చి పో ఎవరు ఇవ్వలేదంట. ఆఖరికి ఎవరో చెప్పారంట, ఊరు బయట అది భోగమామ ఇల్లు ఉంది, ఆ ఇల్లు ఖాళీగా ఉంది, అది ఇస్తారు కిరాయి కంటే, ఇంక అంతకంటే మహద్భాగ్యమా పోయిందంట. వాళ్ళు చెప్పారంట ఆ దిన 2 రూపాయలు కిరాయి. ఇల్లు అంతా శుభ్రం చేస్తున్నాడు, అంత శుభ్రమైంది. ఊరుకుండొచ్చు కదా. భక్సింగ్ గారి స్పీకర్గా పిలిపించాడంట. ఎవరిని? భక్సింగ్ గారిని. సేవకులు కూడికి పెట్టాడంట. చిన్నగా విషయం లీక్ అయిపోయింది. ఏమని? ఈ ఇంట్లో ఒక ఆమె కాల్చుకొని సేవకులు మళ్ళీ ఇల్లు రాత్రి పడుకున్నారంట. గల్లు గల్లు శబ్దం వచ్చి అందరూ సేవకులే. ఏదో గల్లు గల్లు శబ్దం. ఎవరు ఊరుకున్నాడు? రే దయ్యం వచ్చింది రా. సేవకుడే రే దయ్యం వచ్చింది రా. అవునురా దయ్యం వచ్చింది. అందరు అది గల్లు శబ్దం వచ్చిందో లేదో దేవుడు అందరు దుప్పట్లు తీసుకొని బయటకు వెళ్ళిపోయారంట. భక్సింగ్ గారి దగ్గరికి వచ్చింది న్యూస్. ఏంది అందరూ సేవకులు మధ్యరాత్రి లేచారంటే, బ్రదర్ ఇంట్లో ఒక ఆమె దయ్యం చచ్చిపోయింది, ఆమె దయ్యమే తిరుగుతా ఉంది. ఈ అరవిందంకి ఎవరు మందిరానికి స్థలం ఇకుంటే దీంట్లో తెచ్చి బల్ల పెట్టాడు, మమ్మల్ని తెచ్చి పడుకోబెట్టాడు, అది వచ్చి మా మీద కూర్చుంది అని ఒకరంటే, భక్సింగ్ గారు చాలాసేపు నవ్వి, సచ్చినోళ్ళు దయ్యాలు అయ్యేటుకుంటే ఇంకేముంది, సువార్త మనం చెప్పాల్సిన అవసరము అవే చెప్పుకుంటే సువార్త. ఒరే యేసుప్రభుని నమ్ముకోండి రా, సస్తే దయ్యాలు అవుతారని. అట్లా కాదని భక్సింగ్ గారు ప్రార్థన చేసి అదే ఇంట్లోనే పరిచర్య కంటిన్యూ చేశారు. అయితే విషయాలు ఇట్లా అరవిందం గారి గురించి, ఆయన ఎద్దుల బండి కట్టుకొని పల్లెలు తిరిగి సేవ చేశాడు. ఇది అరవిందం గారి యొక్క సాక్ష్యం. తర్వాత అద్భుతమైన సాక్ష్యం అభిషేకం గారు. చెప్పండి. ఈయన పేరు వచ్చి పాల్ అభిషేకం. ఆయన వచ్చి అభిషేకం. ఈయన ఏలూరులో సేవ చేశాడు. ఎక్కడ? ఏలూరు, వరంగల్ చేసింది కూడా అభిషేకం గారే. విశాఖపట్నం చేసింది అభిషేకం గారే. అభిషేకం గారు చేసిన సేవను కంటిన్యూ చేసింది మార్టిన్ గారు. ప్రయాసపడింది ఎవరు? అభిషేకం గారు. కాబట్టి వీళ్ళందరూ కూడా చెప్పాలంటే తెల్లారుతుంది. ఇక్కడితో ముగిద్దామా చెప్పాలనా? సరే, సిస్టర్స్ ఒక చిన్న 2 మాట చెప్పేసి సిస్టర్స్ గురించి ఒక మాట. అంత బ్రదర్సేనా? కొంతమంది సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళ పేర్లు చెప్పేసి ప్రార్థన చేద్దాం. జస్ట్ పేర్లే, అందరు చెప్పండి. సిస్టర్ రూత్ క్రిస్టఫర్, ఏం లేడీ అండి ఆమె గురించి 2 మాటలు వీళ్ళకి చెప్తాను. సిస్టర్ రూత్ క్రిస్టఫర్. డాక్టర్ చిత్ర చెప్పండి. తెలుసు ఎంతమంది? డాక్టర్ చిత్ర తెలుసు. చిత్ర. సిస్టర్ మార్తా, సిస్టర్ సౌదామణి మందాకిని తెలుసు వాళ్ళు చెయ్యొద్దండి. సౌదక్క మందక్క.
సౌదక్క మందక. సిస్టర్ డేజీ, సౌమ్య, దీనా చేయెత్తండి. సిస్టర్ డేజీ, సౌమ్య, ముగ్గురు అక్క చెల్లెలు. సిస్టరు సిస్టర్ డేజీ, సౌమ్య, దీనా. సిస్టరు బోనరమ్మ, తర్వాత సిస్టర్ శాంసన్ ఆంటీ, సిస్టరు సిస్టర్ కమలా జెర్మియా తెలుసా అండి? కమలా సిస్టర్ జోనీ ఆరోన్, సిస్టర్ జోనీ ఆరోన్, సిస్టర్ చిట్టంటి అంటే నోయల్ బేర గారి భార్య చిట్టక్క, జోనీ ఆరోన్ వచ్చి అక్క. వీరిద్దరు అక్కా చెల్లెలు. ఈ జోనీ ఆరోన్ గురించి ఒక మాట చెప్తా. ఈమె ఎవరంటే ఎన్టీ రామారావు క్లాస్మేట్. ఎవరండి? జోనీ ఆరోన్. గుంటూరు ఏసీ కాలేజీలో ఫస్ట్ బిఏ చేసింది ఆమె అంటే. ఈమె గుంటూరు ఏసీ కాలేజీలో, ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్, దాంట్లో ఫస్ట్ బిఏ ఎన్టీ రామారావుతో కలిసి చదివిందంట ఆమె. ఆమె రక్షించబడి ఆమె చెల్లెలే అక్కనో చిట్టాంటి అంటే నోయల్ బేర గారి భార్య. మన అభిషేకం అన్న తర్బీదైంది అక్కడ. ఈ చిట్టక్క, జోనీ ఆరోన్ వీళ్ళిద్దరు భక్సింగ్ గారి వాక్యం విన్నారు. విని ఇద్దరు మూటాములు సర్దుకొని సేవకు వచ్చారు. ఒక ఆమెనేమో బ్రదర్ నోయల్ బేరకి ఇచ్చి పెళ్లి చేశాడు. జోనీ ఆరోన్ పెళ్లి చేసుకోలే, హెబ్రోన్లో ఉండేది. మీరు ఏమనుకోకండి, ఈ మందిరంలో ఉన్న, మన మందిరంలో ఉన్న ఏ ఒక్కరు ఆమె హైట్ లేరు. ఒక బ్రదర్ కంటే ఎక్కువ ఉండేది. మరి మన మందిరం ఎక్కువ హైట్ ఉండేది ఎవరు అంటే అంటే మన అంత చాలా హైట్ ఉండేది. ఆమె చాలా హైట్ లేడీ, తెల్లగా ఉండేది బొమ్మ. ఆమె అద్భుతమైన సేవ. ఆమె గురించి ఒక్క మాట చెప్తా. ఆమె ఆల్నైట్ పేరులో ఏ రోజు గంట తక్కువ ఎప్పుడు ప్రార్థన చేయాలి. ఆల్నైట్ పేరు అంటే గంట ఆమె తీసుకుంటుంది. సిస్టర్ నవనీతం ఆమె ఎంఆర్ఓ రిజైన్ చేసి సేవకు వచ్చింది. సిస్టర్ కళ్యాణి గవర్నమెంట్ కాలేజ్ ప్రిన్సిపాల్, ఆమె కడప ప్రిన్సిపాల్, గవర్నమెంట్ కడప కాలేజీలో ప్రిన్సిపాల్, ఆమె రిజైన్ చేసి సేవకు వచ్చింది. సౌదామిని, మందాకిని ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్స్. వాళ్ళ ఆ దినాల్లో విమానాలు తిప్పేవంట వాళ్ళిద్దరిని. అటువంటి ఇద్దరు అక్క చెల్లెళ్ళు సేవకు వచ్చారు. సౌమ్య, డేజీ, దీనా ముగ్గురు అక్క. వాళ్ళ అప్పట్లో డిగ్రీ, కడప జమ్మల మడుగు, ముగ్గురు ఫుల్ టైం సేవకు వచ్చారు. వాళ్ళు ఒక ఆమె పేరు సౌమ్య. ఆమె రాసిన పాటలే మన సియోన్ గీతాలు చాలా ఉన్నాయి. మహాగణుడు, మహోన్నతుడు, శుద్ధుడు, నిత్య నివాసి ఆమె రాసింది. ఇంకో పాట ఆమె రాసింది. యెహోవాను గానము చేసేదము. ఈ పాట ఆమె రాసింది. ఇలా మీకు చెప్పుకుంటూ పోతే చాలా పాటలు సౌమ్యక్క రాసింది. ఇట్లా ఈ సిస్టర్స్ కొంత పూర్తి చేస్తా. ఏం పేర్లు వీళ్ళ పేర్లు? రూత్ క్రిస్టఫర్. చిన్న మాట. ఈమె చిన్న కథ. ఈమె గురించి చెప్పకుంటే నాకు అర్థమే లేదు. ఈమె ఎవరంటే కడప రెడ్డి గారి రెడ్లు, వీళ్ళు పులిందుల రెడ్లు. ఆమె కష్టపడి చదివి వాళ్ళ నాన్న కమ్యూనిస్ట్ లీడరు, కమ్యూనిస్ట్ ఫేమస్ అంట ఆయన కూతురు, ఒక్కగానొక్క కూతురు, ఈ అమ్మాయి రామలక్ష్మి. ఆమె పేరు ఏం పేరు? రామలక్ష్మి. బొట్టు పచ్చబొట్టు పొడిపించుకుంది, చేతి మీద చాలా పెద్ద పచ్చబొట్టు, అన్ని పొట్టి మీద చాలా అందగత్తె. ఆమె గుంటూరు మెడికల్ కాలేజీలో, ఆ దినాల్లో కర్నూలు మెడికల్ కాలేజ్ చదువుతోంది. ఆమెకు ఈ సౌమ్యక్క అని పేరు చెప్పానే, యెహోవాను గానం చేసేది. ఆమె గుంటూరు మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ సౌమ్యక్క. ఎవరు? సౌమ్యక్క అని ఈ పాటలు పాడినామా. ఆమె ఊరుకుంటారండి యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు. చిన్నగా రామలక్ష్మికి యేసుప్రభు గురించి చెప్పింది. పట్టుకొని రక్షించబడింది. రక్షించబడితే ఈమె ఊరుకుండొచ్చు కదా, డాక్టర్ చిత్రాకి చెప్పింది. ఎవరికి? రామలక్ష్మి. వీళ్ళిద్దరు కలిసి కోమటామె. రామలక్ష్మి రెడ్డి గారు ఆమె, చిత్రమేమో బాపనామె, వసుంధర ఏమో కోమటామె. వీళ్ళు ముగ్గురు ఒకటే రూము. వీళ్ళు ముగ్గురు మార్చేసింది ఎవరు? సౌమ్యక్క. ఈ సౌమ్యక్క సువార్త చెప్తే ఈ ముగ్గురు రక్షించబడు. ముగ్గురులో చిత్రకను వాళ్ళని తీసుకొని పోయాడు. నీ చదువద్దు ఏమొద్దు, యేసు నువ్వు పాపని కులంలో పుట్టి ఈ కిస్తాన మతం పడతావా అని చెప్పేసి చదువు మానిపించి చిత్రకం తీసిపోయాడు. ఎంబీబీఎస్ క్లోజ్. రూత్ రామలక్ష్మి ఈమె ప్రభువుని నమ్ముకొని కర్నూలు యెరూషలేము మందిరం పోతుంది. అప్పుడు దేవసాయం గారు అక్కడ సేవకుడు. వాళ్ళ ఆయన తెలిసింది కమ్యూనిస్ట్ లేడు, నువ్వు చదువుకోమని పంపిస్తే మతం మారుతావని చెప్పేసి కొట్టి ఆమెను లాక్కొని పోయాడు. వసుంధరను వాళ్ళని కొట్టి వాళ్ళని లాక్కుపోయాడు. ముగ్గురు చదువులు ఆగమైపోయినాయి. భక్సింగ్ గారికి తెలిసింది. భక్సింగ్ గారు తెలిస్తే భక్సింగ్ గారు పని కట్టుకొని పూలెందులో పోయాడంట. డోంట్ స్టాప్ ఇస్ డాటర్ ఆఫ్ రూత్ క్రిస్టఫర్ స్టడీ. భక్సింగ్ గారు పోయాడంటే మీరు అర్థం చేసుకోండి, వ్యాన్ నిండా పోయాడు జనాలు.
వాళ్ళ ఇంటికి అడ్రస్ వేయంపల్లి దగ్గర నంది మండలం పక్కన పల్లె అంట. ఆ నందిపల్లె, నంది మండలం నందిపల్లె. ఆ నందిపల్లెకి పోయాడు భక్సింగ్ గారు. పోయి చూడండి, ఒక అమ్మాయి చదువు ఆగిపోయిందని భక్సింగ్ గారు హెబ్రోన్ నుంచి వ్యాన్ వేసుకొని పోయి ఆ అమ్మాయితో మాట్లాడి వాళ్ళ నాన్నతో ఒకటేనంట, డోంట్ స్టాప్, అమ్మాయి చదువు ఆపడానికి వీల్లేదనంట. ఈయన వచ్చిన జనాభా చూసి వీళ్ళందరూ ఆ దినాల్లో దైవభక్తులు అందరూ, ఆయన ఎవరనుకున్నావు, గొప్ప సేవకుడైనా, ఆయన మాటకి ఎదురు చెప్పొద్దని చెప్పారంట. ఎవరికి? రామలక్ష్మి ఆయనకు. చెప్తే ఏమవుతుందంట, ఇంకేముంది నువ్వు పోతా ఉన్నారట. ఎదురు చెప్పినావో ఇంకేముంది నువ్వు అట్లా. భక్సింగ్ గారు ఆయనకు చెప్పిన తర్వాత, నాకు తెలియదు ఈ అమ్మాయి, నువ్వే చూసుకొని చెప్పేసి ఆ అమ్మాయిని భక్సింగ్ గారికి ఇచ్చారు. భక్సింగ్ గారు ఆ రోజు నుంచి ఆమెను తీసుకొని కర్నూలు మెడికల్ కాలేజ్ తెచ్చి అక్కడ చేర్చి భక్సింగ్ గారే అక్కడి నుంచి గార్డియన్ సంతకం. ఇప్పుడు రూత్ క్రిస్టఫర్ తండ్రి ఎవరంటే భక్సింగ్ గారే రాశారంట అన్ని చోట్ల గార్డియన్ గా. తర్వాత ఆమె సెలవులు వస్తే ఇంటికి పోయక లేదు. ఇంకా అప్ టు 1964 నుంచి 72 వరకు భక్సింగ్ గారు ఆమె చూసుకున్నాడు. ఆమె రూత్ రామలక్ష్మిని, ఆమె పేరు రూత్గా మార్చాడు భక్సింగ్. 72లో ఒక పెద్ద ICI అని మెడికల్ కంపెనీ ఉంది, ఆయన మేనేజర్కి ఇచ్చి భక్సింగ్ గారు పెళ్లి చేసి అమెరికా పంపించాడు. ఆమె అక్కడికి వెళ్ళి ఆమె భక్సింగ్ గారి చాప, ఏం చాప అది, భక్సింగ్ గారి భర్తను మార్చేసింది. మనకి ఉద్యోగం వద్దు, సద్యోగం వద్దు, సేవ చేద్దాం. ఇద్దరు కలిసి మళ్ళీ అమెరికా నుంచి రిజైన్ చేసి ఇండియాకి వచ్చి భక్సింగ్ గారు ఎంట ఉండి ఆమె రాసిందే 29 భక్సింగ్ గారి పుస్తకాలు. రాసింది ఆమె. భక్సింగ్ గారి మెసేజ్లన్నీ ఎక్కడ భక్సింగ్ గారు పోతే చాలా ధనవంతురాలు ఆమె. ఆ దినాల్లో ఆ డబ్బు తెచ్చుకొని జూబిలీ హిల్స్ పెద్ద ఇల్లు కొనింది ఆమె. జూబిలీ హిల్స్ రోడ్ నెంబర్ 5లో పెద్ద ఇల్లు ఆమెది. ఆ ఇల్లు పెట్టు అంటే అప్పుడు అక్కడ హెబ్రోన్లో వాళ్ళకి ఆ వసతులు లేవు, చాలా హై క్లాస్ పీపుల్ వాళ్ళు. అక్కడికి వెళ్ళిపోయి అక్కడ వండుకుంటూ హెబ్రోన్లో సేవ చేస్తూ మొత్తం ఇంటర్నేషనల్ సేవ చేసుకుంటూ వాళ్ళ ఆస్తి అంతా సేవకి ఇచ్చేశారు. వాళ్ళకి ఎంత ఆస్తి వచ్చిందో తెలియదు కానీ నాకు ఎక్కడ మందిరాలు కట్టారంటే ఆ మందిరంలో వెనక ఈమె డోనర్. ఆ తరమంతా ఆమె ఆస్తిని పనిచేసింది. ఆఖరికి ఇల్లు కూడా అమ్మేసింది, జూబిలీ హిల్స్ ఇల్లు అమ్మేసి ఆ డబ్బు ఆ దినాల్లో 30 లక్షలు వచ్చిందంట. ఆ దినాల్లో 30 లక్షలు తెచ్చి అది కూడా సేవకి వాడేసింది. అంత అయిన తర్వాత ఆమె అమెరికాకు మళ్ళీ పరిచయం 2011లో పోయినప్పుడు ఇద్దరు కారులో, భార్య భర్త కారులో పోతుంటే వెనకల నుంచి చోటు కారు కొట్టేశాడు. కారు కొడతాను వెనకల భర్త భార్య కూర్చున్నారు. ఈమెకి ఒక్క దెబ్బ లేదంట, ఇంత గీత కూడా లేదంట. ఆమె కారు డోర్ తీసుకొని బయటకు వచ్చింది. భర్త లోపల ఆయన కొంచెం నలిగిపోయాడు. అయితే ఈమె డోర్ తీసి, ఆయన హార్ట్ పేషెంట్ అండి, ఆయన చూడండి అనిందంట. ఆయన దించుతున్నారంట, ఈమె ఇట్లా వాలి అట్లా పరలోకం వెళ్తే. మీకు అర్థమైందో లేదో, ఇంత గీత కూడా లేదంట ఆమెకు. అయితే షాక్, యాక్సిడెంట్ షాక్కి గుండె ఆగిపోయింది. ఆమె దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. కృష్ణవర్ గారు దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. డాక్టర్ చిత్ర, ఆమెది ఇంకా అద్భుతమైన సాక్ష్యం, ఆమె దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. వసుంధర కూడా, ఆమె గవర్నమెంట్ టీచర్, గవర్నమెంట్ డాక్టర్ ఆమె వసుంధర, ఆమె కూడా దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. నేను చెప్పాలంటే ఇలాంటివి ఇంకా ఆ సిస్టర్స్ దగ్గర 50 మంది ఉన్నారు, అద్భుతమైన సిస్టర్స్. వాళ్ళందరి సాక్ష్యాలు తెల్లారుతాయి. ప్రభు కొద్ది మాటలు దీవించుగాక. ప్రార్థన చేసుకుందామా? వచ్చే వారం కంటిన్యూ చేయాలన్నా క్లోజ్ చేయాలన్నా? ఇంకొక వారం చేయాలన్నా వద్దా? బోర్ కొట్టిందా? సరే.